అయా ప్రభావముతో నింపి ఈ స్థలములో మీరు నిలిపారు నాయన, మీకు స్తోత్రాలు. ఆనాడు ఒక్క నోటి మాటతోనే యావత్తు సృష్టిని కలుగు చేసిన గొప్ప దేవుడు అయ్యా. ఒక్క మాటతోనే నినివే పట్టణం అంతటిని రక్షించిన గొప్ప దేవుడు నాయన. ప్రభా, అదే మాటని ఈ సమయంలో మీ దాసుడు నిలబడి మాట్లాడుతుండగా, ఇదిగో నీ దాసుడు నోటి ద్వారా విడుదలవుతున్న మాటతో నీ మహిమ విడుదలవ్వాలి, నీ ప్రభావం విడుదలవ్వాలి, నీ సన్నిధి విడుదలవ్వాలి ప్రభా. అనేకుల్ని రక్షించినదిగా ఆ మాట మారిపోవాలి నాయన. ఈ ప్రాంతమంతటికి ఆ మాట వెలుగుగా మారిపోవునుగాక. గొప్ప కార్యాలు, రక్షణ కార్యాలు జరుగునుగాక నాయన. చీకటిలో ఉన్న ప్రజలు గొప్ప వెలుగు చూచుదురుగాక. ఈ రాత్రి అటువంటి బలమైన కార్యము జరిగించి మీ దాసుని వాడుకొనుమని నీ పాదములు ఎదుట మేము ఒదిగిపోతూ ప్రాణాత్మలతో తగ్గిపోతూ ఆకాశం కంటే ఎత్తుగా నీ నామాన్ని హెచ్చిస్తూ యేసు నామములు అడుగుతున్నాము తండ్రి, ఆమేన్. ప్రార్థించిన దేవుని సేవకులు రవి గారికి హృదయపూర్వక వందనాలు. మరి ప్రియులారా, మరి చాలా విలువైన సమయం మనం ఇక వాక్యాన్ని వినబోతున్నాం. మరి దైవజనులు నేను ఇదే మొదటిసారి చూడడం, వారి గురించి విన్నాను కానీ చూడడం ఇదే ఫస్ట్ సారి. యవన దైవజనుడైన అద్భుతమైన ప్రసంగికుడిగా ఆయన వాడబడుతున్నారని వినగలిగాను. దాన్ని బట్టి ప్రభువుని నేను స్తుతిస్తున్నాను. మరి ఇక ఆలస్యం చేయక మన వాక్యాన్ని వినబోతున్నాం. మరి ఇందాక చంద్రమన్న గారిని చూసినప్పుడు నేను నవ్వుకున్నాను. ఒకప్పుడు మేము పరుగులు పెడుతుంటే ఆయన ఎందుకన్నా అలా పరిగెడుతున్నారు అనేవాడు. ఇప్పుడు ఆయన పరుగులు పెడుతుంటే నాకు అనిపించింది, ఓహో ఇప్పటికైనా దేవుడు తీసుకొచ్చాడు కదా నిన్ను అనిపించింది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. బోర్డు పట్టుకుని వెళ్ళి ఎలా వాయించి వచ్చేసేవాడు ఆయన. కానీ ఇప్పుడు వాక్యాన్ని ప్రకటించడం మొదలుపెట్టిన తర్వాత పరుగు ఏంటో దైవజనుడికి అర్థమైందని నమ్ముతున్నాను. అన్నను బట్టి స్తుతిస్తున్నాను. అన్నకు ప్రత్యేకమైన వందనాలు తెలియజేసుకుంటున్నాను. మరి విలువైన సమయాన్ని దేవుని సేవకులు లూక్ బర్నబాస్ గారికి అందిస్తున్నాను. అందరూ చప్పట్లు కొడుతూ ప్రేమపూర్వకంగా సాదరంగా సేవకులను ఆహ్వానించుదాం. ప్రభునామానికి మహిమ కలుగును గాక. ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో ఈ ప్రత్యేకమైన సువార్త కూడికు చేరవచ్చిన దేవుని ప్రియులైన మీ అందరికీ నేను వందనాలు తెలియచేస్తున్నాను. దేవుని సేవకులందరికీ వందనాలు, అలాగే వేదిక మీద ఉన్న అధ్యక్షులకు కూడా నేను వందనాలు తెలియజేస్తున్నాను. దేవుని సేవకులు చంద్రమన్నకు, దేవుని సేవకురాలు ప్రిస్కిలక్కకు వందనాలు తెలియజేస్తున్నాను. ప్రభునందు ప్రియులారా, ఇక్కడ కూర్చున్న మీలో చాలామంది దేవుని వాక్యాన్ని ఎరిగి ఉన్నవారే. ఈ రాత్రి మనం చదువుకున్న భాగంలో నుండి మనము ఒక బైబిల్ స్టడీ లాగా దేవుని వాక్యాన్ని అందరం కలిసి ధ్యానం చేద్దాం. నేను ఒక ప్రసంగికుడిలా కాకుండా ఇందులో ఉన్న మాటలు మీ అందరితో కలిసి ధ్యానం చేయాలని ఆశపడుతున్నాను. అందరం కలిసి ప్రభు ఆత్మ ద్వారా కొన్ని సంగతులు నేర్చుకుందాం. ఇక్కడ పరిశుద్ధ గ్రంథంలోంచి కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయము 17వ వచనాన్ని 18వ వచనాన్ని మరొకసారి మనం చదువుకుంటూ ముందుకు వెళ్దాం. ప్రభువే ఆత్మ, ప్రభువు యొక్క ఆత్మ ఎక్కడ ఉండునో అక్కడ స్వాతంత్ర్యం ఉండును. మనమందరమును ముసుగులేని ముఖముతో ప్రభు యొక్క మహిమను అద్దము వలె ప్రతిఫలింపచేయచ్చు, మహిమ నుండి అధిక మహిమను పొందుచు ప్రభువు ఆత్మచేత ఆ పోలికగానే మార్చబడుచున్నాము. ప్రేమగల మా తండ్రి, మీకు వందనాలు చెల్లిస్తున్నాము. మా అందరికీ అర్థమగునట్లు, నీ ప్రియకుమారుడు హెచ్చించబడినట్లు, ఇక్కడున్న వారందరి హృదయాల్లో వెలుగు ప్రకాశించినట్లు, మహిమా స్వరూపియగు ప్రభువును, మహిమా స్వరూపియగు తండ్రిని నాయన మీరు పరిశుద్ధాత్మ ద్వారా బయలుపరచమని, మా ఆరాధనలో లోపాన్ని తొలగించి నాయన మేమందరము నిన్ను ఆత్మానుసారంగా ఆరాధించటానికి, తద్వారా మా జీవితంలో మీ సమృద్ధి అయిన స్వాస్థ్యాన్ని పొందటానికి అందరి పట్ల కృప చూపించమని, మాకు ఇచ్చిన ఈ కృపకై మీకు వందనాలు చెల్లించి యేసుక్రీస్తు ప్రభు పేరిట వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. మనం చదువుకున్న వాక్య భాగంలో 3 మాటలు ఉన్నాయి, గమనించండి. 3 మాటలు చదువుతూ నేను
మీకు వివరంగా చెప్తాను. 17వ వచనంలో మొదటి మాట ఏంటంటే ప్రభువే ఆత్మ. చెప్పండి అందరు నాతో. రెండవది ప్రభువు యొక్క ఆత్మ. రెండవ మాట ఏంటి చెప్పండి? ప్రభువు యొక్క ఆత్మ. మూడవది ప్రభువగు ఆత్మ. చెప్పండి మూడవ మాట ఏంటి? ప్రభువగు ఆత్మ. చూడకుండా చెప్తారా? ట్రై చేయండి. ప్రభువే ఆత్మ, ప్రభువు యొక్క ఆత్మ, ప్రభువగు ఆత్మ. మొదటి మాట చూద్దాం. ప్రభువే ఆత్మ అనే మాట మనం చదువుకున్నాం కదా. ప్రభువే ఆత్మ అంటే అర్థం ఏంటంటే యేసు ప్రభువే పరిశుద్ధాత్మ అని కాదు. యేసు ప్రభువే పరిశుద్ధాత్మ అని కాదు. కానీ చదివితే అలాగే అనిపిస్తుంది. ఏమని అనిపిస్తుంది అంటే యేసు క్రీస్తే పరిశుద్ధాత్మ అనిపిస్తుంది. కానీ మనం చాలా తేటగా బైబిల్లో ఒక వచనాన్ని చదువుదాం. యోహాను సువార్తలో 14వ అధ్యాయము 16వ వచనాన్ని చదవండి. 14:16. నేను తండ్రిని వేడుకొందును, మీ వద్ద ఎల్లప్పుడూ ఉండుటకై ఆయన వేరొక ఆదరణకర్తను అనగా సత్యస్వరూపియగు ఆత్మను మీకు అనుగ్రహించును. ఈ వచనంలో ఎంతమంది వ్యక్తులు కనిపిస్తున్నారు మనకి? చెప్తారా? నేను, తండ్రి, వేరొక అన్నాడంటే నేను, తండ్రి కాకుండా అని. కాబట్టి ఇప్పుడు ఎంతమంది వ్యక్తులు ఉన్నారు? ముగ్గురు కదండి. ముగ్గురు వ్యక్తులు కనిపిస్తున్నారు మనకి. నేను తండ్రిని వేడుకొందును, మీ వద్ద ఎల్లప్పుడూ ఉండుటకై ఆయన వేరొక ఆదరణకర్తను అనగా సత్యస్వరూపియగు ఆత్మను మీకు అనుగ్రహించును. అంటే ఇప్పుడు ఈ వచనాన్ని బట్టి మనం ఏం తెలుసుకోవాలంటే ప్రభువే ఆత్మ అంటే యేసు ప్రభువే పరిశుద్ధాత్మ అని అర్థం కాదు. దేవునికి స్తోత్రం. అయితే మనము ఇందులో అభ్యంతరపడాల్సిన అవసరమేం లేదు. ఎందుకంటే ప్రభువు మన అందరితో మాట్లాడతాడు, మన హృదయాల్లో సత్యాన్ని ఖచ్చితంగా స్థాపిస్తాడు. ఒక మాట అయితే చెప్తాను, క్రీస్తును గూర్చిన సాక్ష్యం మన హృదయాల్లో ఎప్పుడైతే స్థిరపరచబడుతుందో అప్పుడు మనం ప్రతి ఉపదేశంలో జ్ఞానంలో ఐశ్వర్యవంతులవుతాం. కొరింథీ పత్రిక 1వ అధ్యాయంలో పౌలు గారు కొరింథీ సంఘంతో మాట్లాడుతూ క్రీస్తు యొక్క సాక్ష్యం మీలో స్థిరపరచబడినందున ప్రతి ఉపదేశంలోనూ జ్ఞానములోను మీరు ఐశ్వర్యవంతులయ్యారని 1వ అధ్యాయం 5లో మనం చూస్తున్నాం. కావాలంటే మీరు వచనం తీసుకోవడం చూడొచ్చు. అక్కడ ఏమన్నది చూడండి. క్రీస్తును గూర్చిన సాక్ష్యము నేను ఇలా అంటాను, మీలో స్థిరపరచబడును గాక. ఓకే, ఇది ఎలాగూ మనం గుర్తుపెట్టేసుకుందాం అనేది ఏమీ లేదు. అన్నీ ప్రభువు మనలో గుర్తుపెట్టుకోవడం కాదు, స్థిరపరుస్తాడు కదా. స్కూల్లో ఎగ్జామ్స్ దగ్గరికి వచ్చినప్పుడు అందరూ చేసే పని ఏంటంటే బట్టి పట్టేస్తారు కదా. దాన్ని ఏమంటారు ఇంగ్లీష్లో? బై హార్ట్ చేసేస్తారు, బట్టి పట్టేస్తారు. అలాగూ మనం దేవుని సంగతులను బై హార్ట్ చేయాల్సిన అవసరము లేదు, బట్టి పట్టాల్సిన అవసరం లేదు. క్రీస్తును గూర్చిన సాక్ష్యం ఆయన మనలో స్థిరపరచగలడు. ఓకే, మీరు అందరూ స్థిరపడాలి. లేటుగా వచ్చిన వాళ్ళ వల్ల ఎప్పుడు డిస్టర్బెన్స్ ఉంటుంది, అది మనకు తప్పదు. మీ ప్రక్కన వాళ్ళకి చెప్పండి, ప్రభు ఈ రాత్రి నీ హృదయంలో ఆయన సాక్ష్యం స్థిరపరచును గాక అనండి. రైట్, మళ్ళీ చెప్పండి. మీ ప్రక్కన వాళ్ళకి చెప్పాలి. నేను చెప్పను, ఏం చెప్పాలో చెప్పను, మీరు చెప్పాలి. మీ అందరు నాకు చెప్పండి ఇప్పుడు. దేవునికి స్తోత్రం. ఇంకా కొంతమంది చెప్పలేదు, నాకు ఎవరు చెప్పలేదు అని నిలబెట్టి అడుగుతాను అనమాట. చెప్పండి, అందరు చెప్పండి. క్రీస్తును గూర్చిన సాక్ష్యము మన అనకండి, నాకు చెప్పండి, నేను మీకు చెప్తాను. దేవునికి స్తోత్రం. క్రీస్తును గూర్చిన సాక్ష్యం మీలో స్థిరపడును గాక. అప్పుడు మనం ప్రతి ఉపదేశంలోను ప్రతి విషయంలోనూ సమస్త జ్ఞానులు ఐశ్వర్యవంతులవుతాం. కొలస్సీ పత్రిక 2:2లో కూడా ఏమన్నాడంటే దేవుని మర్మమై ఉన్న క్రీస్తును మనం స్పష్టంగా తెలుసుకోవాలి.
అప్పుడు మన హృదయాల్లో ఆదరణ కలుగుతుంది. దేవుని మర్మమై ఉన్న క్రీస్తును మనం ఎలా తెలుసుకోవాలి? స్పష్టంగా తెలుసుకోవాలి. అప్పుడు మన హృదయాల్లో ఆదరణ కలుగుతుంది. ఇప్పుడు మనం చదువుకున్న భాగంలో నేనేం చెప్తున్నాను మీకు అర్థం అవ్వాలి. ప్రభువే ఆత్మ అంటే అర్థం ఏంటంటే యేసు ప్రభువే పరిశుద్ధాత్మ అని అర్థం కాదు. ఓకేనా అమ్మా? ఇటు నా వైపు చూడండి, అందరూ ఇటే చూడండి, ఇంకేటు చూడకండి. ఓకేనా? రైట్. యేసు ప్రభువే పరిశుద్ధాత్మ రైట్ ఆన్సరా? రాంగ్ ఆన్సర్ అంతేనా? ఎందుకు రాంగ్ ఆన్సరు? మా పాస్టర్ గారు చెప్పారు అంతేగా అని అనకూడదు. ఎందుకు రాంగ్ ఆన్సర్ చెప్పండి? యోహాను 14:16 ప్రకారం నేను తండ్రిని వేడుకొందును, మీ యొద్ద ఎల్లప్పుడూ ఉండుటకై ఆయన వేరొక ఆదరణకర్తను అనగా సత్యస్వరూపయోగ ఆత్మను మీకు అనుగ్రహించును అనే వచనాన్ని బట్టి కాదు. అదన్నమాట. మీటింగ్ అయిపోయాక ఇంటికి వెళ్తామా లేదా? మనం అందరం వెళ్ళినప్పుడు ఏం చెప్పుకోవాలంట? జరిగిన ఈ సంగతులను గురించి వారు ఒకరితో ఒకరు సంభాషించుకొని చుండగా యేసు తానే దగ్గరికి వచ్చి వారితో కూడా నడిచెను అనే మాట లూకాసు వార్త 24 అధ్యాయంలో ఉంటుంది. అలాగే మన వాక్యం అయిపోయిన తర్వాత తిరిగి ప్రయాణం చేస్తూ యోహాను సువార్త 14:16 ఏముందో తెలుసా? మరి నేను తండ్రిని వేడుకొందును, ఆయన మీ వద్ద ఎల్లప్పుడూ ఉండటకే వేరొక ఆదరణకర్తను అనగా సత్యస్వరూపయోగ ఆత్మని మీకు అనుగ్రహించును అని చెప్పాడు అనే మాట మనం చెప్పుకోవాలన్నమాట. అలా చెప్పుకునేవారిని దేవుడు లేపును గాక. అసలు ఇక్కడే బైబిల్ తెరని వాళ్ళు చాలామంది ఉంటారు. కానీ నపుంసకుడు ఆరాధించి తిరిగి వెళ్తున్నప్పుడు రథం మీద కూర్చొని యెషయా గ్రంథం 53వ అధ్యాయం చదువుతున్నాడు అనమాట. చదువుతూ ఏమన్నాడు? ప్రవక్త ఎవరిని గూర్చి ఎలాగ చెప్తున్నాడు? తన్ను గూర్చియా వేరొకని గూర్చియా దయచేసి నాకు తెలుపమని అన్నాడు. అమ్మ మీరు ఇక సెట్ అయిపోవాలేక. నేను ఎందుకంటే ఇవన్నీ సాగదీస్తున్నా, అసలు పాయింట్కి ఎందుకు వెళ్ళలేదంటే మీలో కొంతమంది డిస్టర్బ్ చేస్తున్నారు. అందరూ వినాల. శశి కాలేజ్ లెక్చరర్ గారు, మ్యాథమెటిక్స్ లెక్చరర్ గారు మీటింగ్కి లేటుగా వచ్చాడు. అలాగే స్టూడెంట్స్ వద్ద ఒప్పుకుంటారా అండి? పాటలు ఎప్పుడన్నా స్టార్ట్ చేశారు? చంద్రమన్న పాటలన్నీ 7:30కి స్టార్ట్ అయింది మీటింగ్. మీ టైం చూసుకోండి, ఒక పీరియడ్ అయిపోయింది అనుకుంటున్నాను మీ లెక్క ప్రకారం. రెండో పీరియడ్లోకి వచ్చాడు ఆయన. రైట్, విందాం. ఇంతకీ ఇప్పుడు ప్రభువే ఆత్మ అనే మాటకి ఏంటో వివరంగా మనం నేర్చుకుందాం. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక మళ్ళీ వద్దాం రండి. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయము 17వ వచనాన్ని చదువుకుందాం. ఓకే, ఈ పాస్టర్ గారు కొంచెం బాగా స్ట్రిక్ట్గా ఉన్నాడు. మనల్ని ఎక్కడైనా క్వశ్చన్ అడిగితే మనం ఇక నుంచి ఆయనతో మాట్లాడొద్దని మీరు ఎవరు నా మీద స్ట్రైక్ చేయకండి. మిమ్మల్ని ఎవరిని అడగను. మా జగన్నాథపురానికి చెందిన వాళ్ళు వచ్చారు, వాళ్ళని అడుగుతాను క్వశ్చన్లు. మీరు హ్యాపీగా రిలాక్స్గా వాక్యం వినండి. ఓకేనా? రైట్. ప్రభువే ఆత్మ అంటే అర్థం ఏంటంటే ఈ పైనుండి కొన్ని విషయాలు చెప్తున్నాడు అనమాట. అందులో వచనం 6 చదువుకుందాం. 6వ వచనం చదువుదాం. కాదు కానీ ఆత్మకే పరిచారకులమౌటకు మాకు సామర్థ్యము కలిగించి ఉన్నాడు. నెక్స్ట్ అసలు ఇదే, దీనికోసమే చదివా. అక్షరము చంపును, ఆత్మ జీవింప చేయను. చెప్పండి అందరూ. రైట్. ఇందులో ఉన్న ఆత్మ అనే విషయం మనం చూసారా? ఈ ఆత్మ గురించే కింద ప్రభువే ఆత్మ అని రాశాడు. అక్షరం ఏం చేసిద్దంట? చంపుతుంది. ఆత్మ ఏం చేస్తుంది? జీవింపజేస్తుంది అన్నమాట. సో చాలామంది ఏమనుకుంటారంటే అక్షరం అంటే అక్షరార్థం అనుకుంటారు. ఏమనుకుంటారు? అక్షరం అంటే బైబిల్లో ఉన్న వాక్యాలను వివరించే క్రమంలో ప్రతి వాక్యాన్ని కూడా మనం ఏం చేస్తామంటే 3 విధాలుగా వివరించడానికి చూస్తామన్నమాట. 1 అక్షరార్థం, 2 ఆత్మార్థం, 3 ప్రవచనార్థం. 1 లిటరల్గా, 2 స్పిరిచువల్గా, 3 ప్రొఫెటికల్గా చెప్తాం. అక్కడ ఉన్నదాన్ని ఉన్నది ఉన్నట్టుగా చెప్పే సందర్భాలు ఉంటాయి. దాన్ని అక్షరార్థం అంటాం. ఫర్ ఎగ్జాంపుల్, ఆయన పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత కలిగింది అని ఉంది. పేతురు పత్రిక 2:24 ఏముంది? ఆయన పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత కలిగింది.
వినాలి, అందరూ వినాలి. స్వస్థత అంటే ఏ స్వస్థత? ఆత్మకు స్వస్థతనా, దేహానికి స్వస్థతనా? వచ్చును చెప్పండి, వినపట్టలేదు నాకు. దేహానికి స్వస్థత గురించే చెప్తున్నాడా లేదా అనేది ముందు మనం ఆలోచన చేయాలి. చేయకుండా మనం ఏమనుకుంటామంటే ఇక ఆ వచనం రాగానే అందరూ నెక్స్ట్ ఎక్కడికి వెళ్ళిపోతారంటే ఇర్మియా 17:9 హృదయం అన్నిటికంటే మోసకరమైంది, అది ఘోరమైన వ్యాధికి వెళ్ళి. అంటే ఒక వచనం కనబడగానే దాన్ని మనం స్పిరిచువలైజ్ చేసేస్తాం. అంటే ఒక వాక్యం కనబడగానే దానికి ఒక ఆత్మార్థం చెప్తాం. కానీ అది నిజంగా ఆత్మార్థానికి చెందిందా, లిటరల్ మీనింగ్ అనేది మనం ఖచ్చితంగా గమనించాలన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు ఆ వచనం దేనికి సంబంధించింది తెలియాలంటే దాని వ్యాఖ్యానం చేసిన ఆయన ఇక్కడే ఉన్నాడు. చదవండి, మత్తయి సువార్త 8వ అధ్యాయము 17వ వచనం చదువుదాం. మాథ్యూస్ 8:17. మత్తయి సువార్త 8వ అధ్యాయము 17వ వచనం. అందరూ చూడాలండి వాక్యం. అందువలన ఆయనే మన బలహీనతలను వహించుకొని మన రోగములను భరించనని ప్రవక్త అయిన యెషయా ద్వారా చెప్పబడినది నెరవేరు. ఈ వచనం ప్రకారం ఇక్కడ రోగాలు అంటే ఏ రోగాలు? ఆత్మకు చెందిన రోగమా, శరీరానికి చెందిన రోగమా? యేసుప్రభు ఏ రోగులు స్వస్థపరిచాడు? కాబట్టి ఈ వచనం ఎలా ఇంటర్ప్రిట్ చేయాలా? అక్షరార్థమే చెప్పాలి అక్కడ. దేవుని స్తోత్రం. మీకు అర్థమవుతుందా? ఒక్కొక్కసారి మనం కుష్ఠరోగి గురించి చెప్తూ అందులో నుంచి పాపం అనేది కూడా రోగం అని చెప్తాం, సువార్త, నో ప్రాబ్లం. కానీ ఫస్ట్ ప్రైమరీ అప్లికేషన్ అంటే ఫస్ట్ దాన్ని ఎలా చెప్పాలో దాన్ని అలా చెప్పి స్పిరిచువలైజ్ చేయొచ్చు, పర్లేదు. కానీ కొంతమంది ఏమనుకుంటున్నారంటే అక్షరార్థం చెప్తే అదే అక్షరం అనుకుంటున్నారు. దాని గురించే నేను చెప్తున్నాను. ఇది అక్షరార్థం అంటే అక్షరం కాదు. చెప్పాలి అందరూ, నాతో చెప్పండి అందరూ. ఇంతగా అక్షరం అంటే ఏమని చెప్పాడంటే అక్కడే చదువుదాం. మళ్ళీ కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయము 6వ వచనాన్ని చదువుతారా? మళ్ళీ అదంతా చదువుతున్నారు ఎందుకు? నేను ఏది చదవమన్నాను ఎందుకు మిమ్మల్ని? అది అక్షరము చంపును, ఆత్మ జీవింపచేయను. చదవండి 7వ వచనం. చంపేది రైట్, నా వైపు చూసేయండి. ఇప్పుడు అక్షరం అంటే ఏంటంటే రాళ్ల మీద చెక్కబడింది. అక్షరం అంటే ఏంటి? రాళ్ల మీద. బైబిల్లో రాళ్ల మీద చెక్కబడింది ఏంటి? 10 కమాండ్మెంట్స్. చెప్పండి, రాళ్ల మీద చెక్కబడింది ఏంటి? 10 ఆజ్ఞలు. ఈ 10 ఆజ్ఞలు వచ్చిన దినాన్న 3,000 మంది చనిపోయారు. ఎంతమంది చనిపోయారు? బైబిల్లో దాన్ని ఏమంటామంటే ఇశ్రాయేలీలకు మొదటి పెంతుకొస్తా అన్నమాట. అది అంటే ఇశ్రాయేలీలు వారి జీవితంలో ఐగుప్తులోంచి వచ్చినాక ఫస్ట్ పెంతుకొస్తా అన్నమాట. ఆ దినాన్న 3,000 మంది చనిపోయారు. నిర్గమకాండం 32:29 వచనం. ఆ దినమున ఇంచుమించు 3,000 మంది కూలిరి అని మనం అక్కడ చూస్తాం. ఇక యేసు ప్రభు దినాల్లో మొదటి పెంతుకొస్తు. నానా ఒరే సైలెంట్గా ఉండాలి. యేసు ప్రభు తిరిగి లేచిన తర్వాత 50వ దినానికి పరిశుద్ధాత్మ వచ్చాడు. ఆ దినమున ఇంచుమించు 3,000 మంది సంఘముగా చేర్చబడ్డారు. రైట్, ఇప్పుడు మనకు అక్షరం అంటే ఏది? 10 ఆజ్ఞలు. ఆత్మ అంటే ఎవరు? పరిశుద్ధాత్ముడు కదా. మళ్ళీ అక్కడికి వద్దాం. అందరూ ఈ వచనాలు చూడండి. నిర్గమకాండం 32వ అధ్యాయం 29వ వచనాన్ని చదువుదాం. నిర్గమ 32:29. 28 చదవండి అమ్మా. 28. లేవీయులు మోషే మాట చొప్పున చేయగా ఆ దినమున ప్రజలలో ఇంచుమించు 3,000 మంది కూలిరి. ఆ దినమున 3,000 మంది కూలిరి. ఈ మాట చెప్పండి నాతో. ఏ దినం అది? చెప్పాలి అందరూ. ఏ దినం అది? అక్షరం వచ్చిన దినం. అదంతా వద్దు, అసలు పాయింట్ చెప్పాలి. అక్షరం వచ్చిన దినం. చెప్పండి, ఏ దినం అది? అక్షరం ఏం చేసింది? చంపింది అన్నమాట. అక్షరము చంపింది. ఇప్పుడు అపోస్తుల కార్యాలు 2వ అధ్యాయం 41వ వచనం చూద్దాం. అపోస్తుల కార్యముల గ్రంథం 2వ అధ్యాయం 41వ వచనం. ఇక్కడ ఆ దినము అంటే ఏ దినం అంటే పరిశుద్ధాత్మ దిగి వచ్చిన దినం.
ఎంతమంది దగ్గర బైబిల్ ఉన్నాయి? అందరు బైబిల్ చూపించండి. రైట్, దేవునికి స్తోత్రం. ఎంతమంది బైబిల్ తెరిచారో చూపించండి. ఇప్పుడు తెరిచారా? 2 వచనాలు తెరిచారా? ఒక వచనం చెప్పండి. నిర్గమ 32:28. ఆ దినమందు 3,000 మంది కూలిరి. ఆ దినమందు 3,000 మంది చేర్చబడిరి. ఒక చోట చచ్చారు, ఒక చోట బ్రతికారు. మీరు లేట్ రావడం తప్పు, సైలెంట్గా సెట్ అయిపోవాలి. ఇప్పుడు ఆల్రెడీ లేటుగా వచ్చిన వాళ్ళు అందరూ కోటింగ్ అయిపోయింది. చంద్రమోహన్ ఎలా ఉన్నాడంటే, లేటుగా పిల్లలు వచ్చినప్పుడు పేరెంట్స్ వస్తారు వెనకాల, మా ఓడండి మరి జ్వరం వచ్చి అన్నట్టు వాళ్ళందరితో వస్తున్నాడు అనమాట. రండి 6:30 కదా మీటింగ్ పాంప్లెట్లు వేశారు. ఎవరినైనా అయితే అన్నగానే అసలు మీరు లేటుగా వస్తే మిమ్మల్ని వదిలేదు లేదు. అసలు 6:30 మీటింగ్ 8:30కి వచ్చారంటే ఈ పాటికి మీరు భోజనాలకు వచ్చారని. గొర్రెపిల్ల పెండ్లు ఎందుకు పిలువబడిన వారు ధన్యులు అన్నట్టు. కూర్చోండి కూర్చోండి కూర్చోండి, స్పీడ్గా కూర్చోవాలి. ఎక్కడుంటే ఆడ కూర్చోండి. చూసారా మీ వల్ల ఎంత డిస్టర్బెన్స్ జరిగిందో? కూర్చోన్నా కూర్చోన్నా. శ్యాంబాబు సేమ్ బాబు అని పేరు వచ్చేసిద్ది. మా అమ్మాయి కొంతమందిని దగ్గరికి రానంటది, ఎందుకంటే షేమ్ అంటున్నారు డాడీ, నేను వెళ్ళనంటది. అలాగా శ్యాంబాబు గారి పేరు షేమ్ బాబు అయిపోద్ది ఇప్పుడు. ఇక వినాలి. ఇప్పుడు మనం ఏం చెప్పుకుంటున్నాం మీకు అర్థమైందా? అక్షరం అంటే ఏం కాదు చెప్పండి. అది ఎలా అడుగుతాను మరి, మీరు చెప్పేయాలి వెంటనే. కొత్త వాళ్ళకి అవకాశం ఏంటి? అక్షరం అంటే అక్షరార్థం కాదు. అక్షరం అంటే ఏం కాదు? అక్షరం అంటే అక్షరార్థం కాదు. బైబిల్లో కొన్ని వచనాలు ఖచ్చితంగా అక్షరార్థంగా చెప్పాలి. అక్షరార్థంగా ఉన్నవి అక్షరార్థంగా చెప్పాలి. వాటిలో ఆత్మార్థం కూడా చెప్పాలి. అవసరమైన చోట ప్రవచనార్థం కూడా చెప్పాలి. కానీ అక్షరార్థం అంటే అక్షరం కాదు. రైట్, వినండి ఇప్పుడు. ఎందుకంటే అక్షరం అంటే ఏంటి? ఎస్, 10 కమాండ్మెంట్స్ అన్నమాట. రాళ్ల మీద చెక్కబడింది అక్షరం. అది వచ్చిన దినాన్న ఇంచుమించు 3,000 మంది చనిపోయారు. అలాగే ఆత్మ వచ్చిన దినాన్న 3,000 మంది బ్రతికారు. అది అపోస్తల కార్యాలు 2వ అధ్యాయము 41లో మనం చూస్తున్నాం. చూడండి, ఇప్పుడు అపోస్తల కార్యాల గ్రంథంలో నుంచి మనం ఈ మాట చదువుకున్నాం కాబట్టి కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయంలో పౌలు గారు ఏం చెప్తున్నాడో చూద్దాం. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయము 6వ వచనం చదువుదాం. అనగా అక్షరమున కాదు కానీ ఆత్మకే పరిచారకులు మగుటకు. రైట్, ఓ పాయింట్ అయిపోయింది. ఇప్పుడు దాని ఎక్స్టెన్షన్ చూస్తున్నాం. ఇప్పుడు అక్షరము అంటే అక్షరాన్ని పరిచర్య చేసేవారు. ఆత్మ అంటే ఆత్మను పరిచర్య చేసేవారు. అక్షరం అంటే అక్షరాన్ని పరిచర్య చేసేవారు. ఇంకా చెప్పాలంటే అక్షరాన్ని పంచేవారు. ఆత్మ అంటే ఆత్మ సంబంధమైన పరిచర్య చేసేవారు, అంటే ఆత్మను పరిచర్య చేసేవారు. అక్షరాన్ని పరిచర్య చేసేవారు ఉన్నారు, ఆత్మను పరిచర్య చేసేవారు ఉన్నారు. అక్షరాన్ని పరిచర్య చేసేవాళ్ళు ఏం చేస్తారు? చంపుతారు. ఆత్మను పరిచర్య చేసేవాళ్ళు ఏం చేస్తారు? జీవింపజేస్తారు. దేవునికి స్తోత్రం. ఇప్పుడు మనము ఏదో కేటగిరీలో ఉంటాం. 1 చంపటమైనా చేస్తాం, 2 జీవింపజేయటమైనా చేస్తాం. సాధారణంగా చంపాలంటే ఏం వాడాలి? కొన్ని చెప్పండి, చంపే ఆయుధాలు చెప్పండి. కత్తి, గన్ను, విషం, చాలా ఉన్నాయి కదండి. మీరు స్పిరిచువలైజ్ చేసేయకండి, సింపుల్గా చెప్పండి, అంతేనా? ఇవన్నీ చంపేవి. కానీ బైబిల్లో ఓయ్ జోష్న, కానీ పరిశుద్ధ గ్రంథంలో చాలా క్లియర్గా ఏం చెప్తున్నాడంటే, పరిచారకులమైన మనము చేసే పరిచర్య అక్షరానికి చెందిందైతే మనము చంపేవారము అని చెప్తున్నాడు. పరిచారకులమైన మనము చేసే పరిచర్య అక్షరానికి చెందిందైతే మనం ఏం చేస్తున్నామన్నాడు? మనం చంపుతున్నామన్నాడు. అంటే ఇప్పుడు చంపేవాళ్ళు ఎలా ఉంటారు?
నాలాగా ఉంటారు అనండి. నేను ఏం బాధపడినా చెప్పండి, ఎలా ఉంటారు? నాలాగా ఉంటారు. ఎందుకంటే ఐఎమ్ ఆల్సో ఏ సర్వెంట్ ఆఫ్ గాడ్. నేను కూడా ఒక పరిచారకుడినే. నేను చేసే పరిచారం అక్షరానికి చెందింది అయితే నేను ఎవరిని చంపేవాడినే. చంపడానికి రావడానికి కూడా నేను టక్ చేసుకొని చాలా మంచి ఎందుకన్నా కుళ్ళిపోతున్నావు ఏంటి నా వాహనం చూసి? మంచి ఐరన్ చేసుకున్న బట్టలు వేసుకొని కదండి, చాలా స్టైల్గా నిలబడి చాలా సింపుల్గా మిమ్మల్ని అందరూ లేపేస్తున్నాను అనమాట. ఈ సంగతి మన ఎవరికి తెలీదు. అయితే తెలిసిన వాళ్ళని బట్టి దేవునికి స్తోత్రం. కానీ ఈ రాత్రి అందరూ తెలుసుకుందరు గాక. వారిలో చిన్నలు మొదలుకొని పెద్దల వరకు అందరూ నన్ను తెలుసుకుందరు. హెబ్రీ పత్రిక 8వ అధ్యాయం 12లో చెప్పినట్టు చిన్నలు మొదలుకొని పెద్దల వరకు అందరూ ఈ విషయాలు తెలుసుకోగలరు అన్నమాట. అందుకే నేను చిన్నపిల్లలను కూడా వినమని చెప్తాను. పాటలు పాడిన తర్వాత పిల్లలందరూ ఏం చేస్తారంటే ఇక తర్వాత వాళ్ళు పని అయిపోయింది అనుకుంటారు. అలాంటి పిల్లలకు పాటలు ఇవ్వద్దని కూడా చెప్తాను నేను సంఘంలో. పిల్లలు కూడా దీన్ని అర్థం చేసుకోగలరు. అందుకని తల్లిదండ్రులు పిల్లలను కూడా కూర్చోబెట్టి వాళ్ళు వాక్యం వినమని మనం వారిని హెచ్చరించాలి. పిల్లలకు కూడా ఇది అర్థం అవ్వాలి. ఏమని అంటే అక్షరానికి సంబంధించిన పరిచర్య అనేది ఒకటి ఉంది. దాన్ని ఏమన్నాడంటే మినిస్ట్రీ ఆఫ్ డెత్ అన్నాడు. ఏమన్నాడు? మరణ కారణమగు పరిచర్య. మరణ కారణమగు పరిచర్య అది మనలను చంపుతుంది. జీవింపచేయు పరిచర్య అది మనలను బ్రతికిస్తుంది. ఇంకోటి ఏంటి తెలుసా? అసలు ఎక్కడైతే జీవం ఉంటుందో అక్కడ దైవశక్తి వినియోగించబడుతుంది. ఎక్కడైతే అక్షరం ఉంటుందో అక్కడ మన శక్తి వినియోగించబడుతుంది. ఈరోజు డేట్ ఎంత చెప్పండి? 10 అంటే మన హస్తం. మన హస్తం పచ్చడిలో మనం చేయి పెడితే ఏమైద్ది? ఖచ్చితంగా పాడైపోయిద్ది కదండి. మా వాడికి చిన్నగా ర్యాషెస్ వచ్చినాయి అనమాట. చేయి పెడితే ఏమైద్ది? పాకిద్ది అనమాట. అందుకనే మధ్యాహ్నం నేను ఈ వాక్యం స్టడీ చేసేటప్పుడు అనుకోకుండా ఓ మాట అన్నాను అనమాట. ఏమన్నానంటే వాడిని చేయి పెట్టనీకు అన్నాను. అంటే మనిషి చెయ్యి ఏం చేస్తుంది కదా? మన చేతికి ఎన్ని వేళ్ళు ఉన్నాయి కదండి. ఇశ్రాయేలీలకు దేవుడు ఎలా బయలుపరుచుకున్నాడంటే యెహోవా అనే నామమున తను తాను బయలుపరుచుకున్నాడు. నిర్గమకాండం 6లో ఈ పేరు అబ్రహాముకు తెలియదు, ఈ పేరు ఇస్సాకుకు తెలియదు, ఈ పేరు యాకోబుకు కూడా తెలియదు అని అక్కడే చెప్పాడు. మరి ఆదికాండంలో ఈ పేరు ఎందుకు ఉందంటే ఆదికాండాన్ని మోషే రాశాడు కాబట్టి ఉంది. కానీ అసలు యెహోవా అనే పేరు ఆదికాండానికి సంబంధం లేదు. నిర్గమకాండంలో ఇశ్రాయేలీలకు ఆయన తన హస్తముగా బయలుపరచబడ్డాడు. అమ్మా కేజీ అంటే వాక్యం వినాల. దేవుని హస్తంగా ఆయన బయలుపరచబడ్డాడు. ఎలా చెప్తాను? మన హస్తం మన సామర్థ్యం, దేవుని హస్తం దేవుని సామర్థ్యం. మన హస్తం ఉంటే ఏం జరిగిద్ది? అక్కడ ఖచ్చితంగా మనం ఎంత బలహీనమో తెలుస్తుంది. దేవుని హస్తం ఉంటే ఏం జరిగిద్ది? ఆయన ఎంత శక్తి గలవాడో మనకు తెలుస్తుంది. ఇప్పుడు ఇశ్రాయేలీలను మొదటి నుంచి ఆయన దేంతో నడిపిస్తున్నాడు? తన బాహుబలం చేత. ఐగుప్తులో నుండి తన బాహువు చేత తీర్పులు తీర్చి బయటికి తెచ్చాడు. ఆ తర్వాత తన హస్తం చేత ఎర్ర సముద్రమును పాయలుగా చేశాడు. తన హస్తము చేత ఆకాశంలో ఆహారాన్ని కురిపించాడు. తన హస్తము చేత బండలోంచి నీళ్లు రప్పించాడు. ఇంతవరకు 12 నుండి 19 అధ్యాయాలు ఆయన హస్తం కనపడుతుంది. 19వ అధ్యాయానికి వచ్చినప్పటికీ ఇశ్రాయేలీలు దేవునితో ఎలా చెప్తున్నారన్నమాట. ఏమనంటే ఇంతవరకు నీ హస్తం కనపడింది, ఇప్పుడు మేము మా హస్తాన్ని ఉపయోగిస్తామన్నారు. అది బైబిల్లో టర్నింగ్ పాయింట్ అనమాట. అది మీకు చూపిస్తాను. నిర్గమకాండంలో నుంచి మనం ఈ మాట గమనిద్దాం. ఒకసారి 19వ అధ్యాయం తీయండి అందరూ. నిర్గమకాండము 19వ అధ్యాయం 3వ వచనాన్ని లేదా 4వ వచనాన్ని నేను చదువుతున్నాను. మీరందరూ కూడా బైబిల్ తెరిచి చూడాలని ప్రేమతో కోరుతున్నాను. నిర్గమకాండం 19వ అధ్యాయము 4వ వచనం. నేను ఐగుప్తీయులకు ఏమి చేసితునో నేను చదువుతున్నాను అన్నా కూడా మీరు చదవద్దేక. నేను చదువుతాను, మీరు జాగ్రత్తగా అందరూ చూడండి. నేను ఐగుప్తీయులకు ఏమి చేసితునో మిమ్మును గద్దరెక్కల మీద మోసి నా యొద్దకు మిమ్మును ఎట్లు చేర్చుకుంటునో మీరు చూచితిరి. ఏమన్నాడు? నేను చేసి తిని మీరు చూచితిరి. చెప్పండి అందరూ, మళ్ళీ చెప్పాలా?
నేను చేసి తిని మీరు చూచితిరి. చేసింది ఎవరు అంటే హస్తం ఎవరిది? దేవుంది. వెరీ గుడ్, దేవునికి స్తోత్రం. ఇప్పుడు మనమేంటి? కన్నులు. ఆయనది హస్తం, మంద కన్నులు కదండి. సువార్త కూడా ఏంటి? బూదిగంతముల నివాసులారా నా వైపు చూడండి. మనమేంటి? కన్నులు. ఆయనదేంటి? కార్యము కదండి. హస్తం అన్నారు. దేవునికి స్తోత్రం. శిలువ మరణం పొందిన యేసు ప్రభు గురించి యెషయా గ్రంథం 53 ఏమన్నాడు? మేము తెలియజేసిన సమాచారం ఎవడు నమ్మేను? యెహోవా బాహువు ఎవనికి బయలుపరచబడెను. హస్తం అన్నా, సిలువ వేయబడిన యేసుక్రీస్తు అన్నా ఒకటే. నా కార్యాన్ని మీరు చూడండి. ఇదే ప్రభు పిలుపు. నా కార్యాన్ని మీరు చూడండి. నేను చేసి తిని మీరు చూచితిరి. చెప్పాలి. ఆయన చేశాడు. ఎవరు? ఇశ్రాయేలు చూశారు. ఎక్కడి వరకు ఇది జరిగింది? సేనాయి కొండ దాకా. సేనాయి కొండ దాకా. సీను అరణ్యం, రెఫీదీము అరణ్యం. ఈ అరణ్యాలన్నింటిలో ఆయన చేశాడు, వీళ్ళు చూశారు. కానీ సేనాయి అరణ్యం దగ్గరికి వచ్చినప్పటికీ వీళ్ళు 8వ వచనంలో ఏమన్నారు చూద్దాం. 8వ వచనం. ఇప్పుడు వీళ్ళు ఏమంటున్నారు? చూచేదము అంటలా, చేసేదము అన్నారు. ఇది టర్నింగ్ పాయింట్ అన్నమాట. ఈ వచనాన్ని బైబిల్లో చాలామంది గుర్తించారు. సత్యవాక్యాన్ని సరిగా విభజించడం అనే పుస్తకాన్ని రాసిన స్కోఫీల్డ్ గారు ఈ వచనాన్ని కూడా రాశారు. మీరు కావాలంటే ఎప్పుడైనా కూడా దీన్ని పరిశీలన చేయండి. కానీ ఈ వచనంలో టర్నింగ్ పాయింట్ ఉందని మాత్రం ఇక్కడ ఉన్నవారు అందరూ తెలుసుకుందరు గాక. ఈ వచనంలో టర్నింగ్ పాయింట్ ఉంది. ఎందుకంటే ఆయన అంతకుముందు ఏమన్నాడు? నేను చేశాను, మీరు చూశారు. నేను చేశాను, మీరు చూశారు అన్నాడు. నెక్స్ట్ 5వ వచనంలో ఏమన్నాడంటే సేమ్ కవనెంట్లో మీరు నడవండి అన్నాడు. 5వ వచనం చదవండి. ఏమన్నాడు? కాగా మీరు నా మాట శ్రద్ధగా విని. నిబంధన అంటే ఏంటి? ఒక ఒప్పందం. నిబంధన అంటే ఏంటి? ఇట్స్ ఎ కవనెంట్. దాన్ని ఏమంటారంటే ఒక ఒప్పందం. ఆ ఒప్పందం ఏంటి? నేను చేస్తాను, మీరు చూడండి. నా హస్తం ఉంటుంది, మీ కన్నులు ఉండాలి. ఒకవేళ మన హస్తం ఉంటే కాదండి, పాడైపోవడం తర్వాత విషయం. అసలు మన హస్తం ఉంటే ఇక ఆయన హస్తం ఉండదు. అక్కడ పట్టుకోండి ఈ పాయింట్. మన హస్తం ఉంటే ఇక ఆయన హస్తం ఉండదు. మన హస్తం ఉంటే ఆయన ఏం చేస్తాడు? ఆయన చూస్తాడు. అసలు నువ్వు ఎంతవరకు సాగగలవో, నీకు ఎంత ఓపిక ఉందో, నువ్వు ఏం చేయగలవో చూస్తాడు. ఒకనొక రోజు నీ నుండి ఒక శబ్దాన్ని వింటాడు. ఏంటది? అయ్యో నేనెంత దౌర్భాగ్యుడను, ఇట్టి మరణమునకు లోనకు శరీరం నుంచి నన్ను ఎవడు విడిపించను. దాన్ని ఏమంటారంటే మూలుగు అంటారు. ఏమంటారు చెప్పండి? మూలుగు ఎప్పుడు వస్తుంది? మనం మోయలేనప్పుడు కదండి. మనం మోయలేమని తెలిసే ఆ కాడి మన మీద మోపడానికి ఆయన రాలే. నా కాడి సులువు, నా భారం తేలిక అన్నాడు. ఎందుకు ఆయన కాడేంటి? ఆయన కాడేంటి? నేను చేస్తాను, మీరు చూడండి. అదే ఆయన కాడి. ఒకసారి గలతీ పత్రిక 3:1 చదువుతారా? ఇది అందరికీ అర్థమైంది. మీరు బైబిల్ తెరవకపోయినా కొంతమంది వినండి చాలు. ప్రభు మీ హృదయాలు గొప్ప కార్యం మీరు రాత్రి చేస్తాడు. గలతీ పత్రిక 3వ అధ్యాయము 1వ వచనాన్ని మనం చదువుదాం. ఓ ఫూలిష్ గలేషియన్స్, ఓ అవివేకులైన గలతీయులారా, మీరు భ్రమలోకి పోయారయ్యా అన్నాడు. ఏం భ్రమలో పోయారంట? చదవండి. సిలువ వేయబడిన వాడైనట్టుగా యేసుక్రీస్తు మీ కన్నుల ఎదుట ప్రదర్శించబడ్డాడంటే అర్థమేంటి? ప్రదర్శన అంటే ఏంటండి? చూడాల్సింది చెప్పాలి. ప్రదర్శన అంటే ఏంటి? భ్రమ అంటే ఏంటి? భ్రమ అంటే ఏంటంటే చూడాలి అనే సత్యములో నుండి చెయ్యాలి అనే దానిలోకి వెళ్ళిపోవడం భ్రమ. చూడాలి అనే దానిలోంచి ఎక్కడికి వెళ్ళిపోతాం? చేయాలి కదా. మనందరికీ రక్షణ, ఇక్కడ కూర్చున్న వారందరూ యేసుప్రభుని నమ్ముకుంటే మనం అందరూ రక్షణ ఎలా పొందాం? సిలువ వైపు చూడుమా, పిలుపు యేసుదేసుమా కదండి. అందరం చూచే రక్షణ పొందాం.
కానీ నీకు మగబిడ్డ కావాలంటే ఏం చేయాలి, నీకు స్వస్థత కావాలంటే ఏం చేయాలి, నీ జీవితంలో అద్భుతం కావాలంటే ఏం చేయాలి అనే మెసేజ్లకు మనం అందరం ఏమవుతాం? ఖచ్చితంగా ఏం చేస్తే నాకు అద్భుతం జరిగిద్ది కదండి. అద్భుతాలు ఎలా జరుగుతాయి? రక్షణ ఎలా వచ్చిందో అద్భుతాలు కూడా అలాగే జరుగుతాయి. రక్షణ ఎలా వచ్చింది రాజేష్? చూస్తే వచ్చింది కదా. అద్భుతాలు కూడా ఎలా వస్తాయి? చూస్తే వస్తాయి. చూస్తే అద్భుతాలు జరుగుతాయి అనేది కానీ ఈ తాడేపల్లిగూడెం ఈ ప్రాంతం అంతా విస్తరిస్తే అద్భుతాల పేరట జరిగే బిజినెస్లన్నీ యేసుప్రభు నామములో ఆగిపోతాయి. మీరు గట్టిగా ఆమేన్ అనలేదంటే మాకు ఇష్టమే అన్నట్టే. అయ్యి బాబు ఆగిపోతే ఎలాగండి బాబు అన్నట్టున్నారు. అద్భుతం కావాలంటే చెయ్యాలా చూడాలా? చూడాలి అనండి అందరూ కదా. ఇదివరకు మన భక్తులు ఏం చేసాం? 4:10 గలతీ పత్రిక చదవండి. గలతీ 4:10 3:1 నుంచి 4:10కి వెళ్దాం. దినాలు, మాసాలు, కాలాలు, సంవత్సరాలు, ఆచారం. ఆచారం అంటే ఏంటి? చేయడం కదండి. ఇదివరకు మనం శుక్రవారం చేయాలా? చాలామంది కోపకెత్తారు. ఇప్పుడు అలిగినా పర్లేదు, మీ అందరికి మేలు కలుగును కాక అంతే. శుక్రవారం చేసాం, ఒక నెల వస్తే ఆ నెలలు చేసాం, ఇంకేం చేసాం? సంవత్సరానికి చేసాం, ఉత్సవ కాలాలు కూడా చేసాం. ఇవన్నీ చేసే భక్తి, కానీ సువార్త చూసే భక్తి. చేసే భక్తిలోంచి చూసే భక్తిలోకి బాగానే వచ్చారు, కానీ కొంత దూరం వెళ్ళాక హృదయాలు మళ్ళీ ఎటు తిరిగిపోయినాయి? ఆ ఐగుప్తు వైపు తిరిగిపోయినాయి. హృదయాల్లో ఐగుప్తుకు పోగోరిన వారే అని రాయబడింది. రక్షణ దాకా అందరూ చూడటమే నమ్ముతున్నారండి, కానీ అద్భుతం అనేటప్పటికి మాత్రం ఏం చేయాలి సార్? అమ్మా నువ్వు నిష్టగా 40 రోజులు చేస్తే అన్నారంటే చాలు ఇక కదా. నువ్వు వారం ఇది ఇస్తే చాలు అంటే చాలు. ఇక మనం అందరం చూసే దానిలోంచి దేనికి ట్యూన్ అయిపోతాం అంతే. వారిని అందరిని ఏమని పిలిచాడు? గలతీ 3:1 అంటే ఓ అవివేకులైన, అంటే ఇంగ్లీష్ బైబిల్లో ఏముందంటే ఓ ఫూల్స్ అని ఉంది. అంటే అసలు వాస్తవం ఫూల్స్ ఏ నెలలో అవుతారు అందరూ? అవునా? కానీ క్రైస్తవులంట చాలా ఈజీగా ఫూల్స్ అయిపోయారంట. ఒకసారి గలతీ పత్రిక 3వ అధ్యాయం 5వ వచనం చదువుతారా? 3:5 ఆత్మను మీకు అనుగ్రహించాడు. నెంబర్ 1 అద్భుతాలు చేయిస్తున్నాడు. నెంబర్ 2 మళ్ళీ చెప్పండి, నా వైపు చూడండి అందరూ. ఆత్మనిచ్చాడు, అద్భుతాలు చేస్తున్నాడు. మళ్ళీ చెప్పాలి, ఆత్మను ఎలా ఇచ్చాడో అద్భుతాలు కూడా అలాగే చేస్తాడు. ఆత్మ ఎలాగ ఇచ్చాడు? మీకు చిన్న ఎగ్జాంపుల్ చెప్పనా? అపోస్తుల కార్యాలు తీకండి, నా వైపు చూడండి, తర్వాత తీద్దరు. అపోస్తుల కార్యాలు 10:44లో అతడు ఇంకా బోధించుచుండగా అతని బోధ విన్న వారందరి మీదకు పరిశుద్ధాత్మ దిగినాను ఉంది. అంటే వైల్ దే ఆర్ లిజనింగ్ టు ద వర్డ్ ఆఫ్ గాడ్, వాళ్ళు వాక్యం వింటున్న సందర్భంలోనే వారందరి మీదకి ఆత్మ దిగొచ్చాడంటే ఇప్పుడు అద్భుతాలు కూడా అలాగే దిగొస్తాయి. మీకు అసలైన వాక్యం దొరికితే మీరు వాక్యాలు వింటుండగానే అద్భుతాలు మీ మీద వర్షంలా కురిపించబడతాయి. వైల్ యు ఆర్ లిజనింగ్ ద వర్డ్ ఆఫ్ గాడ్ యూ విల్ రిసీవ్ ద మిరాకిల్స్ ఇన్ యువర్ లైఫ్. నువ్వు వాక్యం వింటుండగానే అద్భుతాలు నీ మీద కురుస్తాయి. అప్పుడు నువ్వు ఇంకెవరి వైపు చూసి నేను ఏం చేస్తే అద్భుతాలు జరుగుతాయి నువ్వు ఇంకా ఎన్నటికీ అడగవు. ఏం చేస్తే అద్భుతాలు జరుగుతాయని మీరెవ్వరు అడగొద్దు, మీరెవ్వరు చెప్పొద్దు. యేసుప్రభు నామములో చంద్రమాన ద్వారా మేలు అందరికీ కలుగును కాక. ఓకే, ఇక్కడ కూర్చోబెట్టింది ఎందుకంటే మీ అందరి జీవితాల్లో ఒక్క అద్భుతమైన చెయ్యయ్యా అనే పాయింట్ వదిలేయాలి. ఇక్కడి నుంచి మీరు అందరూ ఒక్క అద్భుతం అని పాటలు పాడొద్దు. ఎందుకంటే అబ్రహాముని పిలిచి దేవుడు ఏమన్నాడు? చేతనైతే. ఆకాశం వైపు చేతనైతే లెక్కించమన్నాడు. ఏంటవి? అద్భుతాలు కదా. నీ సంతానం అంటే ఏంటి అర్థం? అబ్రహాముకు అప్పుడు ఎంతమంది పిల్లలు? 15వ అధ్యాయం 1వ వచనానికి. మరి ఎవరు లేనప్పుడు ఎంతమంది నీ సంతానం కలుగుతారంటే ఇప్పుడు వరకు ఏమీ లేదు, ఇప్పుడు నుంచి దేవుడు చేయబోతున్నాడు అంటే దాన్ని ఏమంటారు? మిరాకిల్ అంటారు. అద్భుతం. అద్భుతం ఎలా జరిగిద్ది అన్నాడు? చూడుము అన్నాడు. ఏమన్నాడు? ఆకాశం వైపు చూడుమన్నాడు. ద సేమ్ గాస్పల్ టుడే. ఈరోజు కూడా మనం వినాల్సిన సువార్త ఏంటంటే చూడు అద్భుతం జరిగిద్ది. మీరందరూ ఇదే సువార్త చెప్పుదురు కాక.
చూడు అద్భుతం జరిగిద్ది. లూకాసు వార్త 18లో నేనేం చేయాలని ఒక యవనస్తుడు అడిగాడు. 18 తర్వాత 19లో యేసు ఎవరో నేను చూడాలి అని మరొక వ్యక్తి కోరుకున్నాడు. నేనేం చేయాలన్నవాడు వ్యసన పడుతూ ఇంటికి వెళ్ళిపోయాడు. నేను చూడాలనుకున్నవాడు సంతోషంగా దిగి ఆయనను చేర్చుకున్నాడు. కాబట్టి మనమందరం చేయుట అనే గాస్పల్ నుంచి చూచుట అనే గాస్పల్లోనికి మార్చబడదుము గాక. మనల్ని ఎవరో గట్టిగా భ్రమపరిచారు. మిమ్మల్ని కలవరపరచువాడు ఎవడో వాడు తగిన శిక్షను భరించునని చెప్పాడు. కలవరంలోంచి అందరూ బయటికి రావాలి. అద్భుతాలు జరగాలంటే నేను వెళ్ళి వాక్యం వింటుండగానే దేవుడు నా జీవితాలు అద్భుతాలు కురిపిస్తాడనే ఒక మూమెంట్ ఈ తాడేపల్లిగూడెం ప్రాంతం అంతా వ్యాపించును గాక. నేను వింటే చాలు వాక్యం. అసలు అలాంటి సువార్త కానీ మరలా ఒక ఉజ్జీవంతి ఈ ప్రాంతంలోకి వస్తే ప్రజలు వాక్యం ఎలా అంటారు? మళ్ళీ అదే నిర్గమాకాండం 19వ అధ్యాయానికి రండి. నిర్గమాకాండం 19వ అధ్యాయం 4వ వచనం చదువుదాం. నేను ఏమి చేసితినో నేను ఎట్లు చేర్చుకుంటునో మీరు చేసింది ఎవరు? నేను. చూస్తుంది ఎవరు? మీరు అన్నాడు. నెక్స్ట్ వచ్చిన 5 అద్దుకోండి, పట్టుకోండి. నిజంగా ఈ నిబంధన కానీ యాక్టివేట్ అయితే మన ప్రాంతాలలో ప్రజలు దేవుని మాట శ్రద్ధగా వింటారు. అది ఉందా అసలు ఇప్పుడు ప్రస్తుత పరిస్థితుల్లో? మీరు యథార్థంగా చెప్పండి. వాస్తవంగా పాటలు పాడినప్పుడు చాలా వరకు ఉంటారు. వాక్యం స్టార్ట్ అవగానే చిన్నగా నిద్రలోకి జారుకుంటారు కదా. అటు చూస్తారు, ఇటు చూస్తారు, టైం చూసుకుంటారు. కానీ ఇందాక పాస్టర్ గారు చాలాసార్లు మాట చెప్పారు. ఏం చెప్పారు? చాలా ప్రాముఖ్యమైన సమయం కదా. ఈ మాట మనం ఎన్నిసార్లు వింటాం? ప్రతి మీటింగ్లో ప్రాముఖ్యమైన సమయం ఏదంటాం? కానీ అప్పుడే నిద్రపోతారు, అప్పుడే అటు ఇటు చూస్తారు, టైం చూస్తారు, ఎప్పుడవుతుంది అని అడుగుతారు. ఎందుకంటే ఇది అయిపోతే నేను ఒక క్యాన్లో పులిహోర తెచ్చాను, 7 వారాలు పంచుదాం అనుకున్నాను, పంచేస్తే మగపిల్లవాడు పుడతాడనే నమ్మకంలో ఉన్నారు. అందుకని ఇది ఎప్పుడు అయిపోద్దని నా పులిహోర పంచేయాలనే భక్తిలో ఉన్నారు ప్రజలు ఈనాడు. దీన్ని ఏమన్నాడు? మీరు నిజం చెప్పండి, రక్షణ గొప్పదా అద్భుతాలు గొప్పవా? మరి రక్షణే చూస్తే కలిగితే అద్భుతాలు చేస్తే ఎందుకు కలుగుతాయి? రక్షణే చూస్తే కలిగితే అద్భుతాలు ఎలా కలగాల? చూస్తే కలిగిద్దంటే అసలు దేవుని వాక్యం, దేవుని ఆత్మ వివరిస్తున్న క్రమంలో నేను స్వరము వినగా నాతో మాట్లాడుచున్న స్వరం ఏమిటని చూడ తిరిగి తిని అన్నాడు ప్రకటన 1:13లో కదండి. ఆ స్వరం వింటుంటేనే మన మధ్య ఒక ప్రదర్శన జరిగిద్ది. ప్రభువు మన మధ్య ప్రదర్శించబడతాడు. ఆ ప్రదర్శన చూడడానికి ఇక్కడికి మనం వచ్చాం. ఆ ప్రదర్శన చూసినప్పుడే చూస్తుండగానే ఏం జరిగిద్దంట? అద్భుతాలు. దేవునికి స్తోత్రం. చెప్తున్న సహోదరులు దేవుడు దీవించును గాక. నిజంగా మీ లైఫ్లో ఈ రాత్రి అద్భుతాలు కురుస్తాయి. మీరు తర్వాత వాటిని చేతనైతే లెక్కించుకోండి. లెక్కించడానికి హెబ్రీ భాషలో ఏమన్నాడు? సాఫేర్ అన్నాడు. అంటే 19వ కీర్తనలో అన్నాడు, ఆకాశములు నీ మహిమను వివరించుచున్నవి అన్నాడు, నీ చేతి పనిని ప్రచురపరుస్తున్నవి అన్నాడు. నిజంగా దేవుని యొక్క చేతి పని మన లైఫ్లో ప్రచురపరచబడాలంటే, ఆయన చెయ్యి మన జీవితంలో కనిపించాలంటే, నేను చేస్తాను అనే సువార్తలో నుండి ఆయన ఏం చేశాడు అనే సువార్తలోనికి రావాలి. దానిని మనము నిదానించి చూడగలగాలి. దేవుని ఆత్మ మనకు సహాయం చేయనుగాక. నిర్గమకాండం 19:8 మళ్ళీ చదువుదాం. నిర్గమకాండం 19వ అధ్యాయం 8 వచ్చింది. అందరూ ఏమన్నారంటే, నేను చేస్తాను మీరు చూస్తారు అనే నిబంధనలో కంటిన్యూ అవ్వండి అనగానే, కాదు మేము చేస్తాం అని అన్నారనమాట. 19:8లో వాళ్ళు ఎప్పుడైతే అన్నారో అప్పుడు ప్రభు ఏం చేశాడంటే వాళ్ళకి 10 ఆజ్ఞలు ఇచ్చాడనమాట. ఏమిచ్చాడు? 10 ఆజ్ఞలు ఇచ్చాడనమాట. ఈ 10 ఆజ్ఞలు వాస్తవంగా ఎందుకు ఇచ్చాడంటే, ఈ 10కి 10 చేస్తే అప్పుడు ఇశ్రాయేలీలు ఏమవుతారు? పరిశుద్ధులు అవుతారు. 10కి 10 చేస్తే ఏమవుతారు? నీతిమంతులు అవుతారు. 10కి 10 చేస్తే వాళ్ళు ఏమవుతారు? అంగీకరించబడతారు. అంటే ఇప్పుడు ఈ 10 చేస్తేనే వాళ్ళు పరిశుద్ధులైతే, ఈ 10 చేస్తేనే వాళ్ళు నీతిమంతులైతే, ఈ 10 చేస్తేనే వారు అంగీకరించబడితే, మరి ఎంతవరకు చేసిన అద్భుతాలన్నిట్లో
మరి దేవుడు వాళ్ళని ఎలా చూసి ఉంటాడు? వాళ్ళు ఏమనుకుంటున్నారు చెప్పండి? ఎలా చూసుంటాడు అనుకుంటున్నారు? పాపులుగా చూశాడు, అందుకని ఇప్పుడు మేము 10 చేసి ఏమవుతాం అనుకుంటున్నారు. కానీ వాస్తవంగా ఇప్పుడు దాకా దేవుడు వారిని ఎలా చూశాడంటే అక్కడే చెప్పాడు చూడండి. 19వ అధ్యాయంలో ఆయన ఏమన్నాడంటే 6వ వచనంలో, మీరు నాకు యాజక రూపమైన, అలా చూశాడు. ఎలా చూశాడు? పరిశుద్ధ జనంగా చూశాడు, స్వకీయ సంపాద్యంగా చూశాడు. అంటే దేవుడు అంతవరకు వారిని ఎలా చూశాడంటే పరిశుద్ధులుగా, స్వకీయ సంపాద్యంగా, రాజులైన యాజకులుగా చూశాడు. మీకు అర్థమైందా? అసలు ఇక్కడే టర్నింగ్ పాయింట్ ఉంది. అందుకనే ఆ తర్వాత యాజకులు అహరోన్లో నుంచి వచ్చారు, రాజులు యోధాలో నుంచి వచ్చారు మ్యాక్సిమం కదా. ఇక చెప్పాలంటే యాజకులు రాజులు కాదు, రాజులు ఇక్కడే టర్నింగ్ పాయింట్. ఎప్పుడైతే వాళ్ళకి 10 కమాండ్మెంట్స్ వచ్చాయో ఇక నుంచి దేవుడు వారిని అలాగూ చూడొద్దని వారు కోరుకున్నారనమాట. అందుకని మనం ఏమనుకోకూడదంటే ఈ 10 ఆజ్ఞలు ఎందుకు ఇచ్చాడంటే దేవుడు ఈ 10 చేస్తే మీరు పరిశుద్ధులు అవుతారంటానికి ఇవ్వలేదు. వాళ్ళు అడిగారు ఏమన్నానంటే, దేవా ఇదిగో మేము చేస్తాము, దాన్ని బట్టి నువ్వు మా జీవితాల్లో ప్రవర్తించమన్నారు. అందుకనే బైబిల్ని పరిశోధించే వాళ్ళు ఇక్కడ ఉన్నారు కాబట్టి తర్వాత మీరు ఖచ్చితంగా బైబిల్ చదవండి. అంతకుముందు వారు మారా దగ్గర సణిగారు, ఆ సణుగుటాన్ని ఆయన పాపముగా లెక్కించలేదు, అందుకని వారికి మారాను మాధుర్యంగా చేశాడు. వారు అంతకుముందు సణిగారు, సణిగినప్పుడు వారి కొరకు బండలో నుంచి నీళ్లు రప్పించాడు. కానీ ఆ తర్వాత సణిగినప్పుడు 10 ఆజ్ఞలు వచ్చాక సంఖ్యాకాండం 11లో వారి మీద అగ్ని రవులుకొని వారిలో ఒక కొనను దహించి వేసిందనే మాట మనం చూస్తాం. అందుచేత చాలా క్లియర్గా ఇక్కడ మనం ఏం అర్థం చేసుకోవచ్చు అంటే 19:8లోనే ఒక కీ పాయింట్ ఉందన్నమాట. దీన్ని యేసు ప్రభు చాలా క్లియర్గా మత్తయి 19:8లో రాశాడు. ఈ 19:8ని ఆయన మత్తయి సువార్త 19:8లో రాశాడు. ఆసక్తి కలిగి తీయండి, మీకు చూపిస్తాను. మత్తయి సువార్త 19వ అధ్యాయము 8వ వచనాన్ని మనం చదువుదాం. మత్తయి సువార్త 19వ అధ్యాయము 8వ వచనం చదవండి. ఆయన మీ హృదయ కాఠిన్యమును బట్టి కానీ ఇలా చెప్దాం, ఆది నుండి ఏముంది? ఆయన హస్తం ఉంది. ఆది నుండి ఆయన హస్తం ఉంది. కానీ 19:8లో వాళ్ళ హృదయాలు ఏమైనాయి? కఠినమైనవి. మన హృదయాలు కూడా కొన్నిసార్లు కొంత దూరం నడిచాక కఠినమైనప్పుడు మేము చాలా చేసాము, అందుకే దేవుడు మాకు చేశాడు, ఇంకేం చేస్తే చేస్తాడో అనే హృదయ కాఠిన్యతలకు వచ్చేస్తాం. దాన్ని హెబ్రీ 3:15 అన్నాడు, భ్రమ వలన హృదయాలు కఠినమైపోతాయంట. భ్రమ. రక్షణ పొందినప్పుడేమో మనము ఆయన చేశాడు మనం చూసాము, కానీ కొనసాగింపులో మాత్రం మనం చెయ్యాలి అని అనుకుంటాం. కానీ నిజం చెప్పండి, ఇశ్రాయేలీలు 10 ఆజ్ఞలు పొందిన తర్వాత వాళ్ళు మొదటి ఆజ్ఞలోనే తప్పిపోయారు, బంగారు దూడను చేశారు. లూకాసు వార్త 18:18లో కూడా నేనేం చేస్తే నాకు నిత్యజీవం కలిగిద్ది అన్న వ్యక్తి కూడా 10 ఆజ్ఞల్లో మొదటి ఆజ్ఞలను తప్పాడు. అతనికి కూడా ఒక బంగారు దూడ ఉంది, దాని పేరు ధనం. ఎవడనూ దేవుణ్ణి కానీ సిరిని కానీ సేవించలేడు అని లూకా 16:13లో ప్రభు చెప్పాడు. ఆసక్తి కలిగి వింటున్న వారికి ప్రభుకి స్తోత్రం చెప్తున్నాను. మీరు మళ్ళీ వినడానికి రికార్డింగ్ అవుతుంది, అందుకని ఈ వచనాలు నేను మిస్ అయిపోతే రాసుకోవాలనుకోవద్దు. కానీ నేను కన్క్లూజన్ మాత్రం చెప్పాలి కాబట్టి త్వరగా ముందుకెళ్తున్నాను, నేను ముగిస్తాను. ఇప్పుడు దీన్ని బట్టి ఒక కన్క్లూజన్కి రండి. అక్షరం ఏం చేస్తుంది? చంపుతుంది. ఆత్మ ఏం చేస్తాడు? కాబట్టి అక్షరాన్ని పరిచర్య చేసేవాళ్ళు ఉన్నారు, ఆత్మను పరిచర్యగా చేసేవాళ్ళు ఉన్నారన్నమాట. అసలు అక్షరాన్ని పరిచర్యగా చేయటం అంటే ఏంటంటే యేసు ప్రభువుని నమ్మటం ద్వారా మనం ఏమయ్యాము అనే విషయాన్ని నమ్మకుండా చేయటం ద్వారా, మనకు భ్రమను కలిగించడం ద్వారా ఏదైనా ఒక అద్భుతం జరగాలంటే దానికి మనం క్వాలిఫై అవ్వాలి. మనం ఆల్రెడీ క్వాలిఫైడ్ కాదు, అర్హులం కాదు. సో వీ హ్యావ్ టు డూ సంథింగ్. మనం ఏదైనా చేస్తేనే అర్హులం అవుతామని చెప్పడాన్ని అక్షరాన్ని చెప్పటం అని అంటారనమాట. కానీ పౌలు ఎన్నడే కానీ అలాగూ చెప్పలేదు. మీరు కావాలంటే ఈ గల్తీ పత్రికలో పౌలు గారు ఏం చెప్పారో చదువుదాం రండి. 4వ అధ్యాయం, గల్తీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము
7వ వచనాన్ని చదుదాం. 4:7 చదవండి. ఈ మాట ఎంతమందికి చెప్పి ఉంటాడు? యేసుప్రభుని నమ్మిన అందరికీ చెప్పాడు. ఇక్కడ కూర్చున్న వారు యేసుప్రభుని ఎంతమంది రక్షకునిగా అంగీకరించారు? మీ కుడి చేత అండి, నా ప్రభు అని, నా రక్షకుడు అని. దేవునికి స్తోత్రం. మీరందరూ దేవుని వారసులు. మనమందరం ఎవరు? దేవుని వారసులు. నీవిక బాలుడవు కావు, కుమారుడవే. కుమారుడు అయితే ఎవరి ద్వారా వారసులం? దేవుని ద్వారా వారసులం, దేవునికి వారసులం కదండి. మనమందరం కుమారులమని మీకు ఎలా తెలుసు? మీ దగ్గర ఆధార్ కార్డు ఏమైనా ఉందా? 6వ వచనం. మరియు మీరు కుమారులై ఉన్నందున నాయనా తండ్రి అని మొర్రపెట్టు, తన కుమారుని ఆత్మని దేవుడు మన హృదయంలోనికి. సో దిస్ ఈజ్ అవర్ ఆధార్ కార్డ్. మన ఆధార్ కార్డు ఏది? నాయనా తండ్రి అని మొర్రపెట్టే ఆత్మను ఆయన మన హృదయంలో ఉంచాడు కదండి. ఇక్కడ కూర్చున్న వాళ్ళందరూ ప్రార్థన చేస్తే చివరిలో ఏమని చేస్తున్నాం? యేసు ప్రభు నామంలో తండ్రి అంటున్నామంటే ఆయనకి మనం ఎవరు? కుమారులమైతే మనం ఆయనకి ఎవరు? వారసుడు ఎప్పుడైనా నాన్న నీకేం కొలువు చేయాలని మీ ఇంట్లో ఎప్పుడైనా అడుగుతాడా? ఎన్నేండ్లు కొలువు చేస్తే నేను నీకు వారసుడిని అవుతానని మీరు ఎవరైనా అడుగుతారా? అడిగితే మీరేమైనట్టు? ఫూల్స్ అయినట్టు. కొడుకు ఎప్పుడు దాసుడు కాదండి. కొడుకు ఎప్పటికి ఏం కాడు? దాసుడు కాడు. అసలే చిన్న కుమారుడు లాంటోడే నేను నీ కుమారుడు అని అనిపించుకొనుటకు యోగ్యుడిని కాదు, నన్ను నీ కూలివాండ్రులు ఒకనిగా పెట్టుకోనమంటే మంచోడు వేరే బాబు, నాకు పనులు తక్కువయ్యారు అన్నాడా? వాడు కుమారుడని తండ్రి ఎంచుతున్నాడు కానీ వాడు ఎంచుకోవట్లేదు కాబట్టి ఎంచుకునే వస్తువులు ఇచ్చాడు. ఉంగరం పెట్టాడు. ఉంగరం చూస్తే ఏమర్థమైద్ది? నేను కుమారుడునే. వస్త్రం ఇచ్చాడు. ప్రశస్త వస్త్రం ఎవరికి లేదు? సో ప్రశస్త వస్త్రం ఆయనకి రిమైండ్ చేస్తుందేమని నేను దాసుడు కాదు, కుమారుడినే. చెప్పులు తొడిగించాడు కదండి. మోషేనేమన్నాడు? మోషే పరిచారకుడు, క్రీస్తు కుమారుడు. కాబట్టి చెప్పులు చూస్తే ఏమర్థమవుతుంది? నేను కుమారుడినే. వాస్తవంగా నేను షూ తీసేసాను. వాస్తవం షూ వేసుకొని చెప్దాం అనుకున్నాను, ఎందుకంటే ఇది ఎర్త్ వస్తుంది అనమాట. షూ వేసుకొని చెప్దాం అనుకో. కానీ కొందరు మనస్సాక్షులు బలహీనం ఉంటుంది. షూ వేసుకొని వాక్యం చెప్పవచ్చా అనుకుంటారు. కానీ కుమారుడు యొక్క సైన్ ఏంటి? చెప్పులు తొడుగుము. పరిచారుడు యొక్క సైన్ ఏంటి? అది చెప్పులు విడుము, చెప్పులు తొడుగుము అనే వచనము దేనికి అర్థం చెప్తుందంటే, చెప్పులు విడుము అంటే నువ్వు నా పరిశుద్ధ భూమిలో నువ్వు నిలబడటానికి లేదు. ఎందుకంటే మోషే దేవుడిని ఏమని పిలవలే? డాడీ అని పిలవలే. ఆ నిబంధనలో డాడీ లేడు. ఈ నిబంధనలో మనం డాడీ అని పిలుస్తున్నాం. చిన్నోడు కూడా ఇప్పుడు తండ్రిని ఏమని పిలుస్తాడు? డాడీ. పెద్దోడు వచ్చేమంటాడు? అబ్జెక్షన్. అబ్జెక్షన్. నేను ఒప్పుకోను. ఎందుకంటే వీడు ఏమేమి చేశాడు అంటే, ఇక్కడ ఏమేమి చేశాడో పాయింట్ కాదు, ఏం చూస్తున్నామో పాయింట్. ఏం చేస్తున్నాము అనేది పాయింట్ కాదు, ఏమి చూస్తున్నాము. అందుకనే తండ్రి కూడా ఏమన్నాడంటే, లోపలికి వచ్చి చూడుము. లోపలికి యెహోవా చేత ఆశీర్వదించబడినవాడా, బయట నిలవనేలా లోపలికి రమ్ము. లాస్ట్ సండే నేను కరెక్ట్గా ఈ మాట చెప్తున్నప్పుడే చంద్రబాబు వచ్చాడు ఆ కొమ్మల్లోంచి. ఆయన గుర్తుందో లేదో కదండి. మనమందరం ఎవరు? లోపలికి వచ్చి చూడాలి. లోపలేముంది? వధించబడిన ఎద్దు ప్రభు అయిన యేసుక్రీస్తు మనందరి కొరకు ఏం చేయబడ్డాడు. కాబట్టి సువార్త అంటే ఏంటంటే, నేను బాల్యము నుండి నీ ఆజ్ఞల్లో ఒక్కటైనా మేరలేదు, కానీ నాకు ఒక మేకపిల్ల కూడా, వీడికి మేకపిల్ల ఎందుకు రాలేదంటే వీడు చేయుట అనే దాని మీద ఫోకస్ పెట్టాడు. కానీ దేవుడు ఒక మేకపిల్ల కాదు, లోపల మేక కంటే పెద్దది ఉంది. కానీ దాన్ని ఎప్పుడు చూశాడు? దాన్ని ఎప్పుడు చూస్తాం? లోపలికి రావాలి. మీరు సరైన సువార్తలోకి వస్తే మేక లాంటి అద్భుతాల నుంచి ఎద్దు లాంటి అద్భుతాల్లోకి వస్తారు. మేక లాంటి అద్భుతాలు అంటే చిన్న అద్భుతాలు. అది కూడా దొరకలేదు కదా వాడికి. దొరికిందా? మీరు ఒక మాట చెప్పండి. నేను నిన్ను బాల్యం నుండి సేవిస్తున్నా అన్నాడా? మరి సేవించేవాడు ఎంత హ్యాపీగా ఉండాలి? ఉన్నాడా? మనం చూడండి, ప్రభునందు ఎల్లప్పుడూ ఆనందించాలంటాం, కానీ లోపల క్వశ్చన్, నిజంగా మనకు ఆనందం ఉందా అంటే ఉండదు. ఉండకపోయినా అందరికీ ఏమంటామంటే ఎల్లప్పుడూ సంతోషించుడు. తెస్సలోనికీ మొదటి పత్రిక 5లో అందులోనే ఉంది, నీలో లేదు. ఫిలిప్పీ 4:4లోనే ఉంది, మనలో ఉండట్లే. మనలో ఎందుకు ఉండట్లేదంటే ఎక్కడో మనము భిన్నమైన సువార్త తట్టుకు
తిరిగిపోయామంటున్నాడు అనమాట వీరలక్ష్మక్క. ఆటోలో కష్టపడి వచ్చింది వాక్యం వెంటాకే, కానీ విచిత్రం ఏంటంటే ఆడి నుంచి ఇక్కడ దాకా నలిగిపోతాం, కానీ ఇక్కడ ఏదేదో ఆలోచిస్తా గడిపేసి మొత్తం భోంచేసి మళ్ళీ ఆటో ఎక్కి వెళ్ళిపోతాం. ఇదే భ్రమ. ఈ భ్రమలో చాలామంది ఉన్నారు. ఆ భ్రమ యేసుప్రభు నాలుగు తొలగిపోను గాక. ఎందుకంటే కొన్ని సంవత్సరాలు అక్షరం విని ఇంత అచ్చులు గోడలో ఉండిపోయిన చాలామందికి ఇంకా లైన్ అవ్వలేదు. వాళ్ళు యేసుప్రభు నామంలో ఆ ముసుగు తొలగిపోను గాక. హల్లెలూయా. రైట్. ఎంతమందికి వాక్యం అర్థమవుతుంది? మీరు చేయొద్దండి. రైట్. చంద్రమన్న, ఈ ప్రభునంది ప్రయాస అర్థం కాదు. ప్రభుకి స్తోత్రం. రైట్. ఈ 10 రోజున మన 10 పోవాలి, ఆయన 10 రావాలి. ఈ 10లో మన 10 పోవాలి, ఆయన 10 రావాలి. నీ హస్తం బదులు ఆయన హస్తం రావాలి. నిజంగా ఆయన హస్తం వస్తే మన లైఫ్లో రెస్ట్ వచ్చేసిద్ది అనమాట. ఆయన బలిష్టమైన చేతి క్రింద మనం వచ్చేస్తాం, ఆయన రెక్కల క్రిందకు వస్తాం, గొప్ప రెస్ట్లోకి వస్తాం కదండి. భార్య దొరికిన వానికి చెప్పండి, వివాహమైన వాళ్ళు చెప్పండి, వివాహం కాని వాళ్ళు వదిలేయండి. భార్య దొరికిన వానికి మేలు దొరికాను కదండి. మళ్ళీ చెప్పండి, భార్య దొరికిన వానికి. ఖచ్చితంగా ఇలా చెప్తున్నాను, భార్య ఎక్కడ దొరికిందంటే ఆదాము యొక్క గాఢ నిద్రలో దొరికింది. ఆయన గాఢ నిద్రలో చెయ్యవరదే, దేవుందే కదండి. ఇన్ని సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్లో ఆదాము ఎముక తెచ్చి ఏం చేస్తారు? ఏం చేయలేరు. నేను అందుకే చెప్తున్నా, ధర్మశాస్త్రం దేనిని చేయజాలకపోయినో దానిని దేవుడు చేశాను. కాబట్టి నువ్వు ఏం చేయలేవో అది దేవుడు చేస్తాడు. అందుకే దీని పేరు మిరాకిల్, అందుకే దీని పేరు అద్భుతం. ప్రజలు ఆశ్చర్యపోవాలి, ఎందుకంటే వీళ్ళ ఇతను తెలుసు నాకు, వీళ్ళ నాన్న తెలుసు నాకు, కానీ అసలు వీళ్ళ నాన్నకి ఇతనికి సంబంధించిన కార్యాలు అయితే కాదు అనుకోవాలంట. దావీదు ఎవడు, యెషే కుమారుడు ఎవడు అన్నాడు. ఎవడు? మోటువాడు కదండి. చాలామందికి మోటుతనం ఉందా లేదా? కానీ నిన్న ఉదయకాల వర్తమానంలో ఏమొచ్చిందంటే, జ్ఞానం అంట మోటుతనాన్ని తొలగించిద్దంట. అట్టి జ్ఞానము కలుగును గాక. అసలు నేనే పాటివాడను, నా తండ్రి ఏ పాటివాడు? దావీదు ఎవడు? యెషే కుమారుడు. నిజం చూడండి, దావీదుకి కానీ యెషే ఇంటి వారికి కానీ చెందిన కార్యాలు దేవుడు చేయలేదు. ఇది యెహోవా వల్లనే కలిగిన, ఇది మన కన్నులకు ఆశ్చర్యము. అలాంటి కార్యాలు దేవుడు చేస్తాడండి. కాబట్టి మీ చేయిపోయి ఆయన చేయొస్తే మనం డీప్ రెస్ట్లోకి వెళ్ళిపోతాం. ఏంట్రా బాబు ఎంత ప్రశాంతంగా ఉన్నామంటే, దేవుని హస్తం పనిచేస్తుంది. ఎంత ప్రశాంతంగా ఉంటాము అంత గొప్ప కార్యాలు చూస్తాం. కానీ మన చేయి పెడితే మనం నలిగిపోతూ ఉంటాం. అవుట్కమ్ నథింగ్, అసలు ఏమి రాదు. నయోమి రూతుకు చెప్పిన మాట ఏంటంటే 3:1 రూతు గ్రంథంలో, నీకు మేలు కలగాలంటే నేను నీ విశ్రాంతిని విచారించాలి. నేను వన్స్ నీకు కానీ రెస్ట్ క్రియేట్ చేస్తే నీ జీవితంలో ఆటోమేటిక్గా అద్భుతాలు జరుగుతాయి. ఆమె ఏం చేసింది తెలుసా? బోయాజు పాద సన్నిధిని చెప్పింది. ఈ రాత్రి చంద్రమన్న ఇంటి దగ్గర మనకు యేసు ప్రభు పాద సన్నిధి దొరికింది. ఆయన పాదాల దగ్గరికి వచ్చి కూర్చుండి ఎంతమంది ఆయన మాటలు విన్నారో మీ జీవితంలోనికి ఆయన గొప్ప విశ్రాంతిని తెస్తాడు. మీరు రెస్ట్లో ఉండగానే కార్యాలు స్టార్ట్ అవుతాయి, దేవుడు కార్యాలు చేస్తాడు. రూతు గ్రంథంలో బోయాజు పాదముల యొద్ద ఆమె పండుకొని ఉంటుండగా ఆమెతో బోయాజు ద్వారా దేవుడు ఒక గొప్ప కార్యము చేశాడు. మీరు చదివితే 127వ కీర్తనలో కూడా ఉంది, తన ప్రియులు నిద్రించుచుండగా ఆయన వారికి ఇచ్చుచున్నాడు. దేవుడు మనం నిద్రిస్తుండగా ఇస్తున్నాడు అంటే అర్థమైందంటే, మనము ఆయన చేతి క్రిందకు వస్తే ఆటోమేటిక్గా అన్ని టెన్షన్స్ పోతాయి. ఈరోజు వ్యాధులన్నీ ఎందులోంచి వస్తున్నాయి కదండి. ప్రతివాడు నడినెత్తిని వ్యాధి కలిగి ఉన్నాడు, ప్రతివాని గుండె బలహీనమైంది. ఇశ్రాయేలు పాడైపోయింది, నా ప్రజలకు తెలివి లేదు, నా జనులు యోచించరు అన్నాడు. అందుకనే చెప్తున్నాడు మనతో ఏమన్నానంటే, మనం ఆరోగ్యంగా ఉండకపోవటానికి గల కారణం కూడా చింతించటమే. కానీ చింతలన్నీ పోవాలంటే మనము యేసు ప్రభు వైపు చూడాలి. హెబ్రీ 12:1, ప్రతి భారమును విడిచిపెట్టండి, యేసు ప్రభు వైపు చూడండి. వర్తమానం చాలా క్లియర్ అండి. నువ్వు యేసు ప్రభు వైపు చూడు. ఆయన తన ఎదుట ఉంచబడిన అవమానమును నిర్లక్ష్యపెట్టి సిలువను
సహించి తన ఎదుట ఉంచబడిన ఆనందం కొరకై దేవుని కుడి పార్శ్వాన ఆసీనుడై ఉన్నాడు. ఎలా ఉన్నాడు చెప్పండి? కూర్చున్న వాని వైపు చూస్తుంటుండగా మనం కూడా చిన్నగా కూర్చుంటాం. వన్స్ మనం కూర్చోగానే ఆయన పని చేయడం స్టార్ట్ చేస్తాడు. కాబట్టి ఆయన హస్తం కావాలంటే నువ్వు కూర్చోవాలంటే కూర్చున్న ప్రభువుని చూడాలి. పండుకొనిన బోయాజు యొక్క అడ్రస్ చెప్పింది. పండుకొనిన బోయాజు దగ్గరికి రాగానే ఈమెకు కూడా విశ్రాంతి కలిగింది. ఆ విశ్రాంతిలో ఒక గొప్ప మేలు జరిగింది. దేవునికి స్తోత్రం. ఈ మేలు ఎవరైనా ఆమెకు చేస్తారా? రూతుకు జరిగిన మేలు మీకు తెలీదా? తెలిసే లేదా? ఆమె పరదేశి. తన జీవితంలో వెనకాల బ్యాక్గ్రౌండ్ అంతా చెప్పుకోలేని బ్యాక్గ్రౌండే, చీకటే. కానీ ఆమె ఒక ఆస్తిపరుని ఇంటికి వారసురాలైంది. బోయాజు చాలా ఆస్తిపరుడు. మన తండ్రి ఎవరు? శ్రీమంతుడగు దేవుడు, సర్వకృపానిధియగు దేవుడు, కృపచూపుటకు ఆయన ఐశ్వర్యవంతుడు కదండి. ఐశ్వర్యవంతుని పిల్లలు ఎంత ధైర్యంగా బ్రతకాలి. మనం దేవునికి వారసులం. ఐశ్వర్యవంతుని వారసులు ఎలా ఉండాలి? అంబానీ కొడుగ్గా పుట్టుంటే బాగుండు అని మీలో ఎంతమంది అనుకుంటున్నారు? మరి అంబానీ కాదు ఐశ్వర్యవంతుడు. ఎవరు? శ్రీమంతుడు ఎవరు? దేవుడు కదండి. మరి శ్రీమంతుని పిల్లలు ఎలా ఉండాలి చెప్పండి? నిన్న రాత్రి హైదరాబాద్లో బైబిల్ క్లాస్లో నేను వాక్యం చెప్తుంటుంటే అసలు ప్రభు నాతోటే ఎంత బాగా మాట్లాడాడంటే, తీతుపత్రి 1:16 వారు దేవుణ్ణి ఎరుగుదమని చెప్పుకుందరు కానీ వారి క్రియల వల్ల ఆయనను ఎరుగుమన్నట్టు ఉన్నారు కదండి. అసలు ఒక్కో చోట ఫంక్షన్లు జరుగుతుంటుంటే ఒరే వీళ్ళు కానీ ఎమ్మెల్యే గారి తాలూకేంటిరా అని అడుగుతారు. ఎందుకు? ఆ ఏర్పాట్లు అలా ఉంటాయి. ఇప్పుడు మనం కార్యాలు చేస్తే కూడా చూసేవాళ్ళు అనుకోవాలంటే ఏమని, వీళ్ళు దేవుని తాలూకానా అని అనాలంట. దేవుని తాలూకా వాళ్ళు ఎలా చేస్తారు కార్యాలు కదా. నేను ఎమ్మెల్యే గారి తాలూకా అని ఎందుకన్నానంటే అది కొంచెం అర్థం అవడానికి దేవుడు మాట్లాడాడు ఆ పదాన్ని నిన్న రాత్రి. ప్రభుకు స్తోత్రం. అసలు మీరు చేస్తున్న కార్యాలు చూస్తే ఒరే వీళ్ళు దేవుని తాలూకా అనుకోవాలి కానీ ఇక వెనక్కి తిరిగితే మా నాన్న తాలూకా అనుకోవడానికి కూడా మా నాన్న అంత గొప్పడేం కాదు, నేనంత గొప్పడేం కాదు అని తెలిసిపోవాలి. ప్రభుకు స్తోత్రం. బలహీనత ఏంది ఆయన శక్తి పరిపూర్ణమైద్ది. అసలు మనం బలహీనమైన కుటుంబాల్లో బలహీనమైన బ్యాక్గ్రౌండ్స్లోంచి రావటం ఎందుకంటే తన శక్తిని మన యందు తన శక్తి ఏంటో చూపించడానికే దేవుడు మనకి చాలా కొన్ని బ్యాక్గ్రౌండ్లు ఉన్నాయి మనకి కదండి. ఎందుకు ఇవన్నీ పెట్టాడంటే ఇప్పుడు తాను మన యందు పరిపూర్ణ శక్తిని వినియోగించడానికి. దేవునికి స్తోత్రం. ఇప్పుడు మీకు అర్థమైతే ఇక నుంచి మీరు అద్భుతాలు కావాలంటే ఏం చేయాలంటే చూడాలి, చూపించే వాక్యాన్ని వినాలి. ప్రకటన గ్రంథంలో ఆ మాట మనం చదువుదాం. 1వ అధ్యాయం చూడండి. ప్రకటన గ్రంథము 1వ అధ్యాయము 12వ వచనాన్ని చదువుదాం. ప్రకటన 1:12. దేవునికి స్తోత్రం. ఒక స్వరం వినపడుతుందంట. ఆ స్వరం వినగానే నేను చూడ్డానికి తిరిగాను అని చెప్పాడు. కానీ ఇప్పుడు ఆ స్వరం లేదు అంటున్నాడు. లవోదికే సంఘకాలంలో ఎవడైనా నా స్వరము విని తలుపు తీసిన ఎడలా అంటున్నాడు. అంటే ఇప్పుడు ఆ స్వరం సంఘాలలో లేదు. లవోదికే సంఘ పరిస్థితుల్లోకి మనం వచ్చేసాం, చివరి దినాల్లోకి మనం వచ్చేసాం. కానీ ఆ స్వరం లేదు. కానీ దేవుడు చివరి వచనంలో, ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం చివరి వచనంలో ఆయనకు హోప్ ఇస్తున్నాడు. ఆ హోప్ ఏంటంటే చివరి దినాల్లో ఐ విల్ రీస్టోర్ ద వాయిస్, మళ్ళీ నేను ఆ స్వరాన్ని పునరుద్ధరింపజేస్తానన్నాడు. పునరుద్ధరించబడిందని మీకు ప్రకటన చేస్తున్నాను నేను. ఆ స్వరం తిరిగి మరలా మన మధ్యలోకి వచ్చింది. మీలో చాలామంది దాన్ని వింటున్నారు, మీలో చాలామంది దాన్ని చూస్తారు కూడా. ఆ స్వరం వచ్చింది మాత్రమే కాదు, ఆ భోజనం, ఆ సహవాసం కూడా మళ్ళీ వచ్చేసింది కదండి. ఇప్పుడు డినామినేషన్స్ కాదు ముఖ్యమైనది, మళ్ళీ దేవుని వాక్యమే. మరలా ముఖ్యమైనది దేవుని స్వరమే. కాబట్టి చివరి దినాల్లో అందరూ ఆ స్వరం కొరకే ట్యూన్ అవుతారు. ఆ స్వరం ఏంటో వినాలని, దాన్ని చూడాలని తిరుగుతారన్నమాట. దేవునికి స్తోత్రం. నేను కూడా చాలా ఆసక్తిగా గమనిస్తున్నాను. చాలామంది ఆ స్వరం కొరకు పరిగెత్తుతున్నారన్నమాట. ఈ రాత్రి ఒక అన్నయ్య గుడివాడ నుంచి కుటుంబంతో వచ్చాడు. వాక్యం కొరకే. ఆయన ఉదయం అంతా బ్యాంకులో పనిచేస్తాడు. నేను ఉదయకాలం ఆదిలాబాద్లో ఉన్నాను, నేను రాత్రి హైదరాబాద్లో ఉన్నాను. ఈ ఉదయం ప్రభు మరలా ఈ స్థలానికి నడిపిస్తున్నాడు. అంటే
మనం ఇప్పుడు ఎందుకు ఆసక్తిగా పలు స్థలాలకు వెళ్తున్నామంటే అక్కడ దేవుని వాక్యం వినేవారు ఉన్నారు, స్వరం కొరకు ప్రేమించేవారు ఉన్నారు. లూకా 19:48 చెప్పాడు, అతని వాక్యం వినుటకు వారు ఆయనను హత్తుకొని ఉన్నారనే మాట. నిజంగా స్వరం కొరకు పరిగెత్తే వారు ఉన్న దినాల్లోనికి మనం మళ్ళీ వచ్చాం. ఇక నెక్స్ట్ వచనం ఏంటి చదువుతారా? ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం ఆఖరి వచనం తర్వాత వచనం 4:1. అదిగో పరలోకమందు కదండి సంఘము స్వరం వినటానికి తలుపు తెరిచిన తర్వాత ఇప్పుడు సంఘాన్ని ప్రభు పిలిచే తలుపు తెరబోతున్నాడు. అంటే చివరి దినాల్లో తిరిగి మరలా ప్రభు ఒక హోప్ ఇచ్చాడు మనకి. ఆ వచనంలో ఒక ప్రవచనార్థం ఉంది. ఆ ప్రవచనార్థం ఏంటంటే ఆయన స్వరాన్ని మరలా మనకు ఇస్తానని వాగ్దానం చేశాడు. ఇప్పుడు ఈ స్వరం మీకు ఎక్కడ దొరికిందో అక్కడ మీకు బోల్డ్ అనే అద్భుతాలు దొరుకుతాయి కదండి. అద్భుతాలు 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 మన జీవితంలో జరిగితే మనమే ఒక అద్భుతంగా మారుతాం. యెషయా 8:18 నీవు నాకు ఇచ్చిన పిల్లలు సియోను కొండ మీద సూచనలుగాను మహత్కార్యములుగాను ఉన్నారని చెప్పాడు. మనమే ఒక వండర్గా మారిపోతాం కదండి. మీతో ఎవరైనా ఎలా చెప్పారా? చెప్పుదురుగాక. ఇక మీదట నీ పేరు యాకోబు కాదు అనలేదు ఆయన, అనబడదు. పేర్లు మార్చడం వేరు, పేరు మారటం వేరు కదా. నీ పేరు యాకోబు అనబడదు అని అంటే అర్థం ఏంటి? అనబడదు అంటే అర్థం ఏంటి? నేను ఇంకెవరు అనరయ్యా అని. అంటే నిన్ను ఇంకెవరు మోసగాడు అని అనలేరు, నిన్ను ఇశ్రాయేల్ అని అంటారు అన్నాడు. అలాగే ఇక నుంచి మిమ్మల్ని అందరూ కూడా ఓ మహత్కార్యమా అని పిలుచుదురుగాక, ఓ అద్భుతమా అని పిలుచుదురుగాక. అది ప్రభు చేయగలడు. అర్థమైందండి? అద్భుతములతో నింపబడిన వ్యక్తిని ఇంకేమని పిలుస్తాం? అయ్యా మా గొడ్రాలు ఒక స్త్రీ గొడ్రాలు అయి ఉంది, మనోహ భార్య. ఆమె ఏమంటదంటే ఒకవేళ కానీ ఈ కార్యం జరిగితే మేము నిన్ను సన్మానించాలంటే మరి నీ పేరేంటి అని అడుగుతారు నిర్గమాకాండం 19లో. అప్పుడు ఆయన ఏమంటాడంటే అది చెప్పసఖ్యము కాదు అంటారు. ఇంగ్లీష్ బైబిల్ ఏముందంటే మై నేమ్ ఈజ్ వండర్ఫుల్ అన్నాడు ఆయన. అంటే ఏమన్నాడు? నా పేరు ఆశ్చర్యకరుడు అన్నాడు. కాబట్టి మన పేరు కూడా ఆయన పేరే కదా. యేసుక్రీస్తు వారుగా ఉండుటకు మనం పిలవడ్డాం. దేవునికి స్తోత్రం కదండి. మీకు పెట్టబడిన శ్రేష్టమైన పేరు అన్నాడు కదా యాకోబు పత్రిక 2లో. కాబట్టి మీ అందరి పేరు మహత్కార్యంగా ప్రభు మారుస్తాడు. మహత్కార్యాలతో నిండితే మహత్కార్యమే, అద్భుతాలతో నిండితే అద్భుతమే, సూచక్రియలతో నిండితే నువ్వు ఒక సూచన. బుద్ధిమంతులైతే ఆకాశ మండలంలో జ్యోతులు అన్నాడు కదా. జ్యోతులు ఎందుకు అన్నాడు? సూచనలు. చెప్పండి, జ్యోతులు ఎందుకు? సూచనలు కదండి. యేసుప్రభు పుట్టినప్పుడు నక్షత్రం యాకోబులో ఉదయం మిమ్మల్ని చూస్తే ఖచ్చితంగా సూచన తెలుసుకోవాలి. యు విల్ బీ ఎ సైన్, యు విల్ బీ ఎ వండర్. నువ్వు ఒక సైన్గా ప్రభు మారుస్తాడు. దేవునికి స్తోత్రం. ఒక సూచనగా ప్రభు మారుస్తాడు అన్నమాట. సో ఇది మనము గమనిస్తున్నాం, రైట్? కాబట్టి ఇప్పుడు ప్రభువే ఆత్మ అనే మాట దగ్గర మనం ఏం అర్థం చేసుకోవాలంటే, ఆత్మ అంటే అక్కడ పరిశుద్ధాత్మ అనే వ్యక్తి గురించి చెప్తలేదు, ఆత్మ సంబంధమైన పరిచర్య. దీన్ని నేను కన్క్లూడ్ చేస్తాను, వినండి, అందరూ వినండి. ఎక్కడైతే చెయ్యాలి అనే ఆచార సంబంధమైన సువార్తలో నుండి చూడాలి అనే క్రీస్తు సువార్త ప్రకటించబడుతుందో మరలా అక్కడికి ఎవరు వచ్చినట్టంటే ప్రభువు మరలా వచ్చినట్టు అనమాట. ఓకే, ఈ దినాల్లో ఎవరు లేరు? ప్రభు లేడు కదండి. లవోదికే సంఘం ఎవరిది? సంఘం ఎవరు చెప్పండి? స్వరక్తం ఇచ్చి సంపాదించుకున్నాడు అపోస్తులు 20-28. కానీ ఆ ప్రభువునే వాళ్ళు తలుపు దగ్గర పెట్టారు కదా. నేను మొన్న క్రిస్మస్ కూడికి వెళ్ళాను అనమాట. ఇక్కడ ఉన్న సేవకులందరికీ అనుభవమే, ఆయన చెప్తాను. ఆ మీటింగ్కి నన్ను పిలవటానికి ముందు 2-3 నెలల క్రితమే డేటు అడిగారు వాళ్ళు. అసలు వాళ్ళు ప్రతి నెలలో ప్రతి వారం ఫోన్ చేస్తున్నారనమాట. నేను అనుకున్నాను ఇన్నిసార్లు ఫోన్ చేస్తున్నారంటే వాళ్ళు చాలా ఎక్కువగానే కోరుకుంటున్నారు కదా అనుకున్నాను. నేను వెళ్ళి కూర్చున్నాను, 12 అయింది, వాక్యం ఇలా ఇంకా
12 గంటలకి నేను వాక్యం స్టార్ట్ చేసినప్పుడు చీటి మీద ఒకటి రాసి పైకి పంపించారు. నేనేమనుకున్నానంటే ఆ వాతావరణాన్ని బట్టి త్వరగా ముగించండి అని పంపిస్తారు అనుకున్నాను. కానీ 1 గంట చెప్పండి అన్నారు. అప్పుడు టైం ఎంత అయింది? 12 నుంచి 1 గంట దాకా నేను వాక్యం చెప్తాను. జనాలు ఏమనుకుంటారు నన్ను అంటే, అక్కడే మనం పాటలు పాడతాం క్రిస్మస్లో ఏమని, సత్రములు ఆయనకు. నిజంగా అక్కడే దాన్ని చూపిస్తాం మనం. అసలు నిజంగా ఆయనకి స్థలమే లేదు కదండి. పొరపాటును ఇంకో చోట నెక్స్ట్ డే అది కూడా ఇదే వాతావరణం, కానీ అక్కడ ఉండదు అనుకున్నాను ఈ వాతావరణం. అక్కడేమన్నారంటే, అన్న మీకు ముందు వాక్యం ఇచ్చేస్తాం, 8 నుంచి 7 గంటలు మొదలెడితే 8 నుంచి 9 వాక్యం చెప్పి మీరు వెళ్ళిపోండి, నెక్స్ట్ ప్రోగ్రామ్స్ ఉంటాయన్నారు. సర్లే ఉంటాయి అనుకోగానే నేను అక్కడికి వెళ్తే ముందు వాక్యం ఇచ్చేస్తే మా పిల్లలు నిద్రపోతారు, వాళ్ళ చేత ముందు డ్యాన్స్లు వేయించమన్నారు వాళ్ళు. సరే వాళ్ళు డ్యాన్స్లు వేయటం మొదలుపెట్టారు. 3 పాటలు అంట డ్యాన్స్లు వేసారు. తర్వాత మరి మా వేయలేదేంటి అని వాళ్ళు పిల్లలు కాదు తల్లిదండ్రులు అడుగుతున్నారు. ఇప్పుడు వాళ్ళందరూ వేసిన తర్వాత చివరి డ్యాన్స్ నాదనమాట. ఇక నేను డ్యాన్స్ వేస్తే జనాలు ఇంకేమంటారు కదా. అంటే ఈరోజు అసలు మీరు ఆలోచిస్తే ప్రభువుకి స్థానము లేదు. నేను వాక్యం చెప్తుంటుండగానే ఆ ఊరిలో మరి ఈ పొలిటీషియన్స్ వచ్చారు. నాకైతే ముగించేద్దామని బైబిల్ క్లోజ్ చేసి వచ్చేయబోతున్నాను అనమాట. వచ్చేపోతే మీరు ఆపకండి, మీరు చెప్పండి అని నాకు ఇంకో చీట్ రాసి ఇచ్చారు. అక్కడేమి ఇచ్చారంటే వీళ్ళ పేర్లు నన్ను చదవమంటున్నారు. అందులో నేను ఆ చీటి తీసి వాళ్ళకి ఇచ్చి మీరు చదువుకొని వాళ్ళని పిలుచుకోండి నేను కూర్చుంటానని అనగానే వాళ్ళకి అర్థమైంది. వాళ్ళు ఏమన్నారంటే, పాస్టర్ గారు మీరు వాక్యం చెప్పండి మేము కూర్చుంటాం, పక్క వచ్చాను కూర్చున్నారు. వాళ్ళు వాక్యం విన్నారు. వాక్యం వింటారు కానీ వాళ్ళు బాగానే అంటున్నారు అధికారులు. వీళ్ళతో కుర్రోళ్ళు వస్తారు కదా, అదేంట్రా మన సార్ని మాట్లాడనీయకుండా ఆయన మాట్లాడితే వాళ్ళు ఫీల్ అవుతారని నేను క్లోజ్ చేసేసాను ఆ రోజు. చెప్పండి, ఇప్పుడు సత్రంలో యేసుప్రభువుకు స్థలం ఉందా? లేదు. ప్రభువుకు ఇప్పుడు స్థలమే లేదు. కానీ నేను ఇలా చెప్తున్నాను, ఈ సువార్త కానీ మరలా రీస్టోర్ చేయబడితే, ఈ సువార్త మరలా వస్తే ప్రభువు మరలా మధ్యలోనికి వస్తాడనమాట. ప్రభువు మధ్యలోకి వస్తే తిరిగి మరలా ప్రభావం మన ప్రాంతాల్లోనికి వచ్చిద్ది అనమాట. దేవుడు అట్టి గొప్ప కృప కార్యము జరిగించునుగాక. ప్రభువుని మధ్యలోకి తేవడానికి ఎవరో ఒకళ్ళు లేవాలి. ఇక్కడ ఎవడైనాను నా స్వరము వినన్నాడు కదా, ఆ ఒక్కడు నువ్వే అయితే దేవునికి స్తోత్రం. అసలు దేవుడు నిన్ను ప్రపంచానికి పరిచయం చేస్తాడు, ఏమాత్రం డౌట్ లేదు. ఎందుకంటే దీపస్తంభాలన్నీ ఆయనను చూపిస్తుంటుంటే ఆయన ఆ దీపస్తంభం ఎక్కడుందో చూపిస్తున్నాడు. దీపస్తంభాలన్నీ ఆయనను చూపిస్తుంటుంటే ఆ దీపస్తంభం ఎక్కడుందో ఆయన చూపిస్తున్నాడు. సేమ్ నీవు ప్రభువుని కానీ మధ్యలోకి తీసుకురాగలిగితే నిన్ను ప్రభువే అందరికీ తెలియపరుస్తాడు కదా. పబ్లిసిటీ పిచ్చి ఎక్కువైందా లేదా ఇప్పుడు? కానీ ఈ పిచ్చి మనందరికీ పోయి దేశప్రభు నామంలో. ఎందుకంటే అది పెద్ద ఇబ్బందికరమైన వాతావరణమే కదా. పబ్లిసిటీ పిచ్చి పెద్ద ఇబ్బందికరమైన ఇది పోవాలంటే నువ్వు ప్రభువుని మధ్యలోకి తీసుకొస్తే ప్రభు ఖచ్చితంగా నిన్ను అందరికీ తెలియపరుస్తాడు. నువ్వు తెలియబడటం అంటే అనేది ఎలాగ ఉంటుందంటే ఆయనను తెలియపరచడానికి నిన్ను తెలియపరుస్తాడు. ఓకే, దేవునికి స్తోత్రం. ఆఖరి మాట చదివి ప్రార్థన చేద్దాం. దీనికి నేను వివరించిన, ఎందుకంటే ముఖ్యమైనది ఇదే. ప్రభువే ఆత్మ అంటే అర్థమైందా? ప్రభువే ఆత్మ అంటే అర్థమైందంటే ఆత్మ అంటే అక్కడ ఆత్మ సంబంధమైన పరిచర్య. మీకు ఆసక్తి ఉంటే ఆ అధ్యాయం మళ్ళీ మీరు అందరూ చదవండి, ఖచ్చితంగా ఇది మీకు అర్థమైద్ది అనమాట. నెక్స్ట్ పాయింట్ చదవండి. ప్రభువే ఆత్మ అన్న తర్వాత ఏముంది? రైట్, ఇప్పుడు నా వైపు చూసేయండి. ఎప్పుడైతే ప్రభువుని మధ్యలోనికి తీసుకొని వస్తామో వెంటనే పరిశుద్ధాత్ముని యొక్క పని స్టార్ట్ అయ్యిద్ది అనమాట. మొదట చెప్పింది పరిశుద్ధాత్మ కాదు, ఆత్మ సంబంధమైన పరిచర్య. సో మినిస్ట్రీ ఆఫ్ ది హోలీ, ఆత్మ సంబంధమైన పరిచర్య ఎప్పుడైతే వస్తుందో అక్కడ పరిశుద్ధాత్ముడు పనిచేయడం స్టార్ట్ అవుతుంది అనమాట. దీన్ని ఏమన్నాడు? ప్రభువు యొక్క ఆత్మ కదండి. కొన్నిసార్లు మనం ఏమంటామంటే, నాలాగా ఎవరైనా వాక్యం చెప్పారనుకోండి, మీరేమంటారు? ఆయన ఆత్మ ఈయన మీద ఉందేమంటాం, చూసారా? సేమ్ అలాగే ఇప్పుడు పరిశుద్ధాత్ముడు ఎలా పనిచేస్తాడంటే, ప్రభువు ఎప్పుడైతే మధ్యలోకి వస్తాడో వెంటనే ఆ ప్రభువు ద్వారా పరిశుద్ధాత్ముడు పనిచేస్తాడు. తీతుపత్రిక 3:6 ఈ వచనం ఉందన్నమాట. యేసుక్రీస్తు ద్వారా పరిశుద్ధాత్మ. చెప్పండి నాకు అందరూ, ఇంకోసారి చెప్పండి, ఫైనల్గా చెప్పండి. అంటే ఇప్పుడు ఆత్మ పని చేయాలంటే ఖచ్చితంగా ప్రాముఖ్యత ఎవరికి రావాలి? అంతే, దేవునికి స్తోత్రం. కొలస్సీ 1:18 చెప్పాడు, ఆయనకు అన్నిటిలో
ప్రాముఖ్యత కలగాలి. మనం అందరం కూడా యేసుక్రీస్తుకు ప్రాముఖ్యత కలిగించే అనుభవంలోకి వస్తే అప్పుడు పరిశుద్ధాత్ముని యొక్క పని మనం చూస్తామన్నమాట. అపోస్తుల కార్యముల గ్రంథం అంతా కూడా పరిశుద్ధాత్మ కార్యాల గ్రంథం. ఏ కార్యాల గ్రంథం? ఎన్ని అధ్యాయాలు? 28 అధ్యాయాల్లో దేవుని ఆత్మ చేసిన కార్యాలు చూస్తున్నాం. ఇప్పుడు కూడా ఆత్మ కార్యాలు మనం చూడాలంటే యేసుక్రీస్తును మనము మధ్యలోనికి తీసుకొని రావాలి. అది ఆత్మ సంబంధమైన పరిచర్య ద్వారానే జరుగుతుంది. ఎప్పుడైతే పరిశుద్ధాత్ముడు ఇక్కడ కూర్చున్న మనందరం వాక్యం వింటుండగా పరిశుద్ధాత్ముడు పనిచేస్తాడో, నెక్స్ట్ మూడోది ఏంటి? ప్రభువగు ఆత్మ. అంటే పరిశుద్ధాత్ముడు ఎక్కడ పనిచేయడమే కాదు, మీరు వెళ్ళిపోతుంటుండగా వ్యక్తిగతంగా మనందరిలో కూడా ఎవరున్నారు? ఆయన వ్యక్తిగతంగా మనలో పనిచేయడం స్టార్ట్ చేస్తాడు. ప్రభువగు ఆత్మచేత మనమందరం ఆయన పోలికగానే మార్చబడతాం. దేవునికి స్తోత్రం. అంతే కదా. ఎక్కడ ఉండగా వాక్యం బాగా వింటున్నాం, ఆ వాక్యం కరెక్ట్ అయితే ఆ వాక్యం మనం వెళ్ళిపోతుంటుండగా కూడా పరిశుద్ధాత్ముడు మనలో నుంచి పనిచేస్తూనే ఉంటాడు. అటువంటి అనుభవం మనకు వచ్చును గాక. మనం ఎక్కడున్న పరిశుద్ధాత్ముడు మనలోనే ఉంటాడు కదా, ఆయన మనలో ఉండి పనిచేస్తాడు. అంటే మంచి సహవాసం ఏం చేస్తుందంటే ఆత్మకార్యాలు ఎక్కడ జరిగిస్తూ మనల్ని సాగనంపినప్పుడు ఆత్మ మనలో ఉండి పనిచేస్తూ నడిపిస్తాడు అనమాట. ఆమేన్. నేను మళ్ళీ మీకు కనిపిస్తానా? నేను మళ్ళీ మీకు కనిపిస్తాను? ఏమి చెప్పలేం, మనం చెప్పలేం కదండి. ఫిలిప్పు మరలా నపుంసకుడికి కనిపించలేదు, అయినా అది విచారమేం కాదు. ఎందుకంటే ఫిలిప్పును నపుంసకుడు చూడకపోయినా నపుంసకుడులు ఎవరున్నారు? ఆత్మ ఫిలిప్పును కొనిపోయిన అన్నట్టు ఆత్మ కూడా నపుంసకుడిలో ఉన్నాడు కాబట్టి ఆయన కార్యం ఆయన చేస్తాడు. కాబట్టి ఎల్లప్పుడూ బోధించేవాడు మనతో ఉండడు. కానీ మన సత్యమైన బోధ వింటే మనలో ఉన్న ఆత్మయే మనలను చక్కగా నడిపిస్తాడు అనమాట. కాబట్టి ఈ 3 మాటలు మీ హృదయంలో ప్రభు దీవించునుగాక. ప్రభువే ఆత్మ, చెప్పండి నాతో. ప్రభు యొక్క ఆత్మ, ప్రభువగు ఆత్మ. ప్రభువే ఆత్మ, ఆత్మ సంబంధమైన పరిచర్య. ప్రభు యొక్క ఆత్మ, ఆ ఆత్మ సంబంధమైన పరిచర్యలో ఆత్మకార్యాలు. ఆత్మకార్యాలు అనుభవిస్తున్న వారి జీవితాల్లో ఆత్మే ప్రభువుగా ఉండి వ్యక్తిగతంగా వారిని నడిపిస్తూ ప్రభు పోలికలోనికి మారుస్తాడు. ఇది ప్రభు మనకు రుచి చూపించాడు. దేని లోతులు అన్నీ ప్రభువే మనకు నేర్పిస్తాడు. ప్రభు తలంపులు మన కొరకై దీవించునుగాక. అందరూ తల వంచినట్లయితే ఒక మాట మనం ప్రార్థన చేసుకొని ఈ వాక్యాన్ని మనం ముగించుకుందాం. దయచేసి అందరూ తల వంచండి. మనమందరం ప్రార్థన చేద్దాం. ప్రభువగు ఆత్మ నాలో పనిచేయునుగాక. ప్రభు యొక్క ఆత్మ మా పరిచర్యలో, మా సహవాసంలో పనిచేయునుగాక. ఆత్మ సంబంధమైన పరిచర్యలో నేను ఉందునుగాక. ప్రేమగల మా తండ్రి, మీకు వందనాలు చెల్లిస్తున్నాము. విన్నవారందరినీ ప్రభువా నీవు దర్శించండి నాయన. ఏం చేస్తే ఏం జరుగుతుంది అనే అనుభవంలో నుంచి, ఏ వింటే ఏం చూస్తే నీ కార్యాలు మా మీద కుమ్మరించబడతాయో అది అందరికి అర్థమగునుగాక. భిన్నమైన సువార్త తట్టు నుండి క్రీస్తు సువార్త తట్టుకు అనేకులు త్రిప్పబడుదురుగాక అని ప్రార్థన చేస్తూ, హృదయాల్లో ప్రభువా నీ గొప్ప కృప అందరికీ కలిగించమని, ప్రభువే ఆత్మ, ప్రభువగు ఆత్మ, ప్రభు యొక్క ఆత్మ, ప్రభువగు ఆత్మ అనే 3 మాటల యొక్క అర్థము మా అందరికీ అర్థమగునట్లు బోధించినందుకు స్తుతిస్తూ, ఇట్టి జ్ఞానాన్ని అపోస్తుడైన పౌలుకు మీరు అప్పగించారు. అందుకే మీకు వందనాలు చెల్లిస్తూ, ఈ ఏఐ జనరేషన్లో, ఈ కడవరి తరంలో కూడా ఇంత జ్ఞానం పరిపక్వమైన దినాల్లో కూడా పౌలు పత్రికలు ఇంకా ఎంత లోతుగా మాకు ప్రభు ఉన్నాయో అర్థమవుతుంది. అంటే మీరు ఆనాటి దినాల్లోనే ఆ సేవకునికి మీరు ఎంత జ్ఞానం ఇచ్చారో మేము నమ్మి స్తుతిస్తున్నాం. అదే కృపతో మమ్మల్ని అందరు నింపమని యేసు ప్రభు నామములో వేడుకుంటున్నాము తండ్రి. మీకు అందరికి వందనాలండి. ప్రభు మిమ్మల్ని అందరిని దీవించునుగాక. మంచిది. మరి ఇంతవరకు చాలా విలువైన వర్తమానాన్ని మనం విన్నాం. మరి సత్యవాక్యను సరిగా విభజించుట ద్వారా మనం బ్రతుకుతామని చెప్పబడింది లేఖనం. మరి చాలా అద్భుతమైన వివరణ. నిజమే. మరి ఆత్మను గురించి
చాలా స్పష్టంగా మరి దేవుని సేవకులు బోధించారు, మనం విన్నాం. నిజమే, ఈనాడు లోకంలో అనేకమైన పరిచర్యలు జరుగుతున్నాయి, కానీ ఆత్మ పరిచర్యలు జరగట్లేదని స్పష్టంగా మాట్లాడారు. ఆత్మ మాత్రమే జీవింపజేస్తుందని, ఆత్మ ద్వారాగానే దేవుని రాజ్యం ఉందని చాలా వివరణతో కూడిన లేఖనాన్ని మనకు బోధించారు. నిజంగా మనం ధన్యులం. హల్లెలూయా చెప్తారా? ఎందుకంటే ఇలాంటి సత్యవాక్యం ఎక్కడ వినిపించట్లా. కానీ ఈరోజు నా హృదయం కూడా చాలా తృప్తిగా ఉంది. ఈరోజు నిజమే ఒక స్పెషల్, ప్రత్యేకం. దైవజనుడికి ప్రత్యేక వందనాలు తెలియజేస్తున్నాను. ఇంకా ఆయన్ని అనేక చోట్ల దేవుడు బలంగా వాడుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నాను. మంచిది. మరి మనం ముగింపు ప్రార్థన చేసుకుని ఆశీర్వాదంతో మనం సెలవు తీసుకుందాం. మరి దైవజనులు చంద్రమన్న గారు ఈ సువార్త కూటిక ఇక్కడ జరగాలని, ఈ ప్రాంతం ప్రభువుని గురించి తెలుసుకోవాలని, సత్యములోకి రావాలని ఆయన ప్రయాసపడుతున్నారు. వారి కొరకు, వారి సంఘం కొరకు, కుటుంబం కొరకు ప్రార్థించమని ప్రేమతో మీ అందరికీ నేను మనవి చేస్తూ, చాలామంది సేవకులు వచ్చారు, వారికి సమయాలు ఇవ్వలేకపోయాం, దయతో మన్నించమని కూడా ప్రేమపూర్వకంగా మీ అందరికీ నేను తెలియజేస్తూ మనం అందరం ప్రార్థన చేసుకుందాం. అక్కడ తలలు వంచి ముగింపు ప్రార్థనలో మనం అందరం ఏకీపిద్దాం. మన మధ్యలో ఉన్న దేవుని సేవకులు ఫస్ట్ రాజేష్ గారు వచ్చి పెంటపాడులో పరిచయం చేస్తున్న మా మంచి సేవకులు ముగింపు ప్రార్థన చేస్తారు. మనందరం ప్రార్థనలో ఏకీభవిద్దాం. ప్రేమించి రాత్రి కూడుకొచ్చిన మీ అందరికి కూడా ప్రేమపూర్వక వందనాలు తెలియజేస్తున్నాం. ఈ నెల 21వ తారీఖు 3వ శనివారం కడకట్టల దగ్గర కొత్త బ్రిడ్జి దగ్గర ఉన్న రేణుకా ఫంక్షన్ హాల్లో వన్ డే కాన్ఫరెన్స్ జరుగుతుంది. ఉదయం, మధ్యాహ్నం, రాత్రి కూడా దేవుని వాక్యం అక్కడ అందించబడుతుంది. దేవుని సేవకులు లూక్ బార్నబాస్ గారు అక్కడ వర్తమానం అందిస్తారు. మీ అందరికీ ఇది ఆహ్వానం అనుకోండి. ఈ నెల 21వ తారీఖు 3వ శనివారం కడకట్టల దగ్గర ఉన్న కొత్త బ్రిడ్జి దగ్గర రేణుకా ఫంక్షన్ హాల్లో వన్ డే కాన్ఫరెన్స్ జరుగుతుంది. ఈ వాక్యాన్ని, ఈ దినాల్లో మనం వినవలసిన వాక్యాన్ని, ఆత్మ పరిచర్య మీరు పొందుకోవటం కొరకు మీరు అందరు రండి, ఆత్మకార్యాలు చూడండి, ప్రభువుగా ఆత్మచేత నడిపించబడండి. ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడా, ప్రేమగల మా తండ్రి, కృపగలిగిన మా నాయన, మీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. మీ ప్రియ కుమారుడు, మా ప్రియ ప్రభువు యేసుక్రీస్తు వారిలో మీరు మా అందరికి ఇచ్చిన అమూల్యమైన రక్షణ బట్టి కృతజ్ఞతలు. యేసుక్రీస్తు ప్రభునందు విశ్వాసం ఉంచిన ప్రతి వారిని నాయన పాపం విషయంలో మృతులుగాను, నీతి విషయమై జీవం కలిగిన వారుగాను, నాయన దేవుని కుమారులుగాను మీరు తీరుస్తున్నందుకు మీరు స్తోత్రాలు. యేసుక్రీస్తు ప్రభునందు విశ్వాసం ఉంచిన వారందరిని మీతో మీ కుడిపార్శ్వాన కూర్చోబెట్టుకుంటున్నందుకు మీకు స్తోత్రాలు. మాత్రమే కాదు, ఈ లోకంలో జీవిస్తున్న దినాలన్నిటిలో నాయన మీ పిల్లలుగా జీవించు నిమిత్తం యేసు ప్రభునందు విశ్వాసం ద్వారా కుమారులైన వారందరికీ కుమారుని ఆత్మ అనగా పరిశుద్ధాత్ముని వారి హృదయాల్లో ఉంచారు. మీకు స్తోత్రాలు. ఆత్మ పరిచర్య ద్వారా, వారిలో ఉన్న ఆత్మ పనిచేయటం ద్వారా, ఆత్మ ద్వారా అద్భుతాలు చూసే ఆ గొప్ప జీవంలోనికి వారందరూ వచ్చినట్లుగా మీ కృప చూపించమని వేడుకుంటున్నా నాయన. ఈ కడవరి దినాలలో మరి ప్రభువా, అక్షరము అనే పరిచర్య ఆగి ఆత్మ అనే పరిచర్య అత్యధికంగా కొనసాగునుగాక నాయన. మానవుని హస్తము మరుగయి మీ హస్తము కనబడునుగాక నాయన. మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నా నాయన. యేసు ప్రభునందు విశ్వాసం ఉంచిన వారు ఎవ్వరూ కూడా నాయన వారి క్రియల మూలంగా వారి హస్తం మూలంగా వారు రక్షించబడలేదు. కేవలం యేసుక్రీస్తు ప్రభు బాహుబలం ఆయన శిలువ కార్యాన్ని బట్టి రక్షించబడ్డారు. ఇక ముందుకు జీవించే జీవితం కూడా యేసు ప్రభునందు విశ్వాస మూలంగానే అనేది అనేకులకు అర్థమగునుగాక
మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఈ రాత్రి నేను ఈ పరిచర్య యొక్క ప్రాముఖ్యమైన ఉద్దేశం అనేక మంది గ్రహించుదురుగాక నాయనా. మరి అనేకులు మరిన్ని సంగతులు తెలుసుకున్నట్లుగా రేపు 21వ తారీఖు రేణుక ఫంక్షన్ హాల్కి అనేక మంది తరలి వచ్చినట్లుగా మీ కృప చూపించండి. ఇక్కడున్న మేమందరం కూడా అనేక మందికి ఈ సందేశం చేరవేసి అనేక మంది అక్కడికి రావడానికి మేమందరం కూడా సాధనాలుగా ఉన్నట్లు కృప చూపించమని ఈ రాత్రి కార్యక్రమాన్ని నడిపించిన, ఈ కూడికి నడిపించిన మీ దాసుడు జయరాజానని బట్టి, అలాగే చేరువచ్చిన సేవకులు, ప్రియులు, ఆసక్తి కలిగిన వారందరిని బట్టి మిమ్మల్ని స్తుతిస్తున్నాం. వాక్యం అందించే మీ దాసుని బట్టి కూడా మీకు స్తోత్రాలు నాయన. ఈ పరిచర్య యొక్క ఫలాలు మేము చూచుదాం గాకని యేసుక్రీస్తు ప్రభు పేట కృతజ్ఞతాస్తుతులు స్తోత్రాలు చెల్లించి ప్రార్థించి కూడుకుని ముగిస్తున్నాం తండ్రి. ఆమేన్. మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి కృప, మన తండ్రిని దేవుని ప్రేమ, ప్రభుని పరిశుద్ధాత్మని యొక్క గొప్ప సహవాసం, కాపుదల మనందరికీ, మరి ముఖ్యంగా మనందరి క్షేమం కొరకు ఈ కూడుకుని ఏర్పాటు చేసిన సేవకునికి ఆయన ఆలోచన సఫలమగుటకును సదా తోడని నడిపించును గాక. ఆమేన్. అందరికీ వందనాలండి.